దేవుని పరిశుద్ధ నామునకు స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావములు చెల్లును కాక. మరి ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ప్రభువు మనందరితోనూ మాట్లాడును కాక. గడిచిన వారం దహన బలి విషయమై ధ్యానించటం మనం ఆరంభించాం. బైబిల్లో 4 రకాల బలులు, ఒక హోమము, మొత్తం కలిపి 5 రకాల బలులను, హోమములను దేవునికి అర్పించేవారు. ఈ 5 రకాల హోమాలు ఏం చేసినా కూడా దేవునిని శాంతపరచాలని, ఆయన కృప పొందుకోవాలని పాత నిబంధన గ్రంథంలో 4 రకాల బలులను, ఒక హోమం, టోటలీ 5 రకాల వాటిని అర్పించేవారు. అందులో మొదటిది ఏమన్నాను? అందరూ చెప్పాలి, దహన బలి. ఈ దహన బలి ఎందుకు అని మనం ఆలోచన చేస్తే, గడిచిన వారమే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకున్నాం కదా. ప్రాయచిత్తము నిమిత్తము దేవునికి దహన బలి అర్పించాలి. ప్రతి మానవుడు కూడా జన్మతః పాపి. ఎలా పాపి? యోబు భక్తుడు అంటాడు, పాప సహితునిలో నుండి పాప రహితుడు పుట్టుట సంభవమా? అడవి గాడిద నరుడై పుట్టిన పుట్టుట ఎలాగూ అసాధ్యమో, పాపముతో నిండిన ఒక మనుష్యునిలో నుండి పాపము లేనివాడు రావటం అసాధ్యం. ఆ మొదటి మనుష్యుడైన ఆదాము దేవునికి అవిధేయుడయ్యాడు, అపవిత్రుడయ్యాడు. దేవుని సన్నిధిలో తను, ఆదాము, అవ్వలు దోషులుగా నిలబడ్డారు. దేవునికి అవిధేయులైన వారి జీవితంలో దేవుని ఎదుట దోషులుగా మిగిలిపోయారు. వారు దేవునికి అవిధేయులైన తర్వాత ఆ మొదటి మనుషుడైన ఆదాములో నుండి సమస్త మానవ జాతి సంక్రమించింది. ఆ మొదటి మనుషుడు దేవుని ఆజ్ఞను ఉల్లంఘించి, అతిక్రమించి పాపి అయ్యాడు, దోషి అయ్యాడు. ఆ ఒక్కనిలో నుండే సమస్త మానవ జాతి ఉత్పత్తి అయినది. మరి అతడు పాప సహితుడు కదా, పాపముతో నింపబడిన వాడు కదా. పాపముతో నింపబడిన మనుషునిలో ఉండి పాపం లేనివాడు ఎలా పుడతాడు? ఆదాము ఎప్పుడైతే చెడిపోయి, పడిపోయి, పతనమై అవిధేయుడయ్యాడో, అతనిలో వచ్చిన ప్రతి మానవునికి ఆ పాపము సంక్రమించుట వలన స్వభావ సిద్ధంగానే మనుషుడు పాపి అయ్యాడు. మనమేదో చేసామని పాపలం కాదు. మనమేమి చేయకపోయినా ఆ పాప సహితునిలో నుండి సమస్త మానవ జాతి సంక్రమించింది కనుక, పాప సహితునిలో నుండి, పాపముతో నిండిన ఒక మనుషునిలో నుండి పాపము లేనివాడు పుట్టడం జరగదు కనుక మనమందరము ఆ పాపములో పాలివారమయ్యాం. అదే కదా కీర్తనాకారుడు అంటాడు, నా తల్లి పాపములోనే నన్ను గర్భము ధరించింది. ఎక్కడిదా పాపం? ఆదాము నుండి సంక్రమించిన పాపం. అంటే స్వభావ సిద్ధంగానే ఒక మనుష్యుడు పాపి. మరి ఈ పాపి అయిన మనుష్యుడు
పాపంలోని పుట్టాడు, పాపముతోనే ఉన్నాడు. మరి ఇతడు ఊహ వచ్చిన తర్వాత తన మనస్సాక్షి అంగీకరింపని ప్రతిదీ పాపమే. నీ మనస్సాక్షి ఏది అంగీకరింపదో, మనస్సాక్షికి వ్యతిరేకంగా చేసిన ప్రతిదీ పాపమే. అలా నీ ఊహ ఎరిగిన కానుండి నీ మనస్సాక్షికి విరోధంగా నువ్వు చేసిన పాపం, అది నీ కర్మ పాపం. ఆదాము నుండి సంక్రమించింది జన్మ పాపం, నువ్వు చేసుకున్నది కర్మ పాపం. ప్రతి మనుషుడు కూడా ఈ జన్మ కర్మ పాపములతోనే కాక తండ్రులు చేసిన పాపము, తండ్రుల దోషముడు దేవుడు 4 తరాల వరకు పిల్లల ఒడిలో వేస్తాడు అని దేవుని శాసనము అంటూ ఒకటి ఉంది. హలో, తండ్రులు చేసిన పాపం 4 తరాల వరకు బిడ్డల ఒడిలో పడుతుంది. అటు జన్మతః ఆదామును బట్టి జన్మతః పాపులు మనం, ఇటు మన మనస్సాక్షికి దేవుని వాక్యానికి వ్యతిరేకమైనది చేసి కర్మ పాపం చేశాం. అంతేనా? మన పితరులు చేసిన పాపాన్ని బట్టి మన తండ్రులో మన తాతలో ఏదో పాపం చేశారు. తల్లిదండ్రుల పాపమును బిడ్డల ఒడిలో 4 తరాల వరకు ఒక్కడవు పాపం చేస్తే చాలు, నీ తరం తర్వాత నీ కొడుకు తరం, కొడుకు తర్వాత మనవడి తరం, మనవడి తరం, మనవడి తరం కూడా సంపాదించి పెట్టినట్లే పాపాన్ని, శాపాన్ని. ప్రభు అంటాడు, వాక్యం అంటుంది, ఒకడు ఒడిలో నొప్పులుంచుకుంటే అది కాలకుంటుందా? నీ ఒడిలో పాపం పెట్టుకున్నావు, అది నీ పిల్లలకు కాల్చదా? ఒడిలో పండుకోవలసిన నీ బిడ్డలలో నీ ఒడిలో పండుకుంటున్న నీ ఒడిలో నొప్పులు ఉన్నాయి, అది ఒడిలో నీ బిడ్డలను పెట్టుకుంటున్నావు, కాలకుంటుందా? ఆదామును బట్టి జన్మ పాపం సంక్రమించింది. చేతులారా మనం చేసుకున్న దానికి కర్మ పాపం. మన తల్లిదండ్రులు చేసిన పాపాన్ని ఒడిలో వేశాడు. తండ్రులు పాపం చేసి గతించిపోయారు, వారి పాపము ఇంకా నిలిచి ఉంది. మరి ప్రాయశ్చిత్తం ఎలా? ప్రాయశ్చిత్తం ఎలా? ప్రాయశ్చిత్తం అంటే, ప్రాయశ్చిత్తము 2 పనులు చేస్తుంది. ఒకటి, పాపము కొరకు వెల చెల్లిస్తుంది, రుణాన్ని చెల్లిస్తుంది. పాపము కొరకు వెల చెల్లిస్తుంది. రెండవది, దేవునితో సమాధానపరుస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు గత వారం మనం ధ్యానం చేశాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం ప్రకారం ఆయన అంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, ప్రాయచిత్తమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు అన్న మాట మూల భాషలో ఏముంది? ప్రాయచిత్తమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకములో ఉన్న పాపము ప్రాయచిత్తము చేయబడాలంటే ఒకే ఒక్కడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే తండ్రి అయిన దేవుడు పంపిన ప్రాయచిత్తమైన యజ్ఞాన్ని చేయటానికి వచ్చి యజ్ఞ పశువుగా మారి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోతున్న దేవుని గొర్రె పిల్ల. అది
ఎందుకు గొర్రె పిల్ల అంటున్నానో తర్వాత మీకు చెప్తాను. సంతానాన్ని ఉత్పత్తి చేసినది కాదది, తన సంతతి వధుకు సిద్ధమైందంతే. ఒకదాని కొరకే నియమించబడింది ఆ గొర్రె పిల్ల. దేవుడే జగతు పునాది వేయబడక మునిపే సర్వమానవాళి పాపమునకు ప్రాయశ్చిత్తార్థమై తన అద్వితీయ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుని సర్వలోకములో ఉన్న పాపమును ప్రాయశ్చిత్తము చేయటానికై ఒక దేవుని గొర్రె పిల్లగా తన అద్వితీయ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తును తండ్రి నియమించి ఎన్నిక చేశాడు. స్తోత్రం. ఇప్పుడు ఆయనే మన పాపములకు ప్రాయశ్చిత్తమైనాడు. సర్వలోకములో ఉన్న పాపమునకు ప్రాయశ్చిత్తమైనాడు. ప్రాయశ్చిత్తమై ఏం చేశాడు? మన పాపముల కొరకైన రుణమును తీర్చటానికి తన ప్రాణమును రక్తమును పెట్టి మన పాప విమోచన, పాపము నుండి విమోచించటానికి పాప విమోచన క్రయధనముగా తన ప్రాణమును రక్తమును పెట్టారు, వెలగా చెల్లించారు. మన పాపమును తుడిచివేయటానికి తన ప్రాణమును రక్తమును అర్పణగా పెట్టి వెలగా చెల్లించి తానే విమోచన క్రయధనముగా మారిపోయి మన పాపము యొక్క రుణము తీర్చాడు. అందుకే కీర్తనాకాడు అంటాడు, నా పాప విమోచన క్రయధనము చాలా గొప్పది, అది ఎవడు తీర్చలేడు. అంటే మన పాప రుణము తీర్చలేనిది. అది ఏం చేసినా దురుణం తీర్చబడదు. ఏడాది గొర్రెలనిచ్చినా, వేలాది గొర్రెలనిచ్చినా, ఏడాది పొట్టేలనిచ్చినా, నీ జ్యేష్ఠ కుమారుని నువ్వు బలర్పించినా నీ దోష రుణము తీర్చబడదు. ఆ రుణము తీర్చగలిగిన స్తోమత నీకు లేదు. నువ్వు దరిద్రుడవు, నేను దరిద్రుడిని. మన పాపము రుణము తీర్చే స్తోమత లేని దరిద్రపు స్థితిలో మనం ఉండగా దేవుడే తన ద్వితీయ కుమారుడు, లోకనాథుడు, రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తుని పాప ప్రాయశ్చిత్తార్థమైన యజ్ఞ పశువుగా, గొర్రె పిల్లగా ఈ లోకానికి పంపించారు. ఆయన వచ్చి వధ పశువుగా సిలువలో వధించబడి తన రక్తమును ప్రాణమును వెలగా చెల్లించి మన దోషరును తీర్చాడు. ఆ రక్తముతో దేవునిని సమాధానపరిచాడు. రక్తము సిందించకుండా పాపక్షమాపణ లేదు. అదుగో తన రక్తముని చేత పట్టుకుని వెళ్ళి అటు ప్రజలకు మానవునికి తెగిపోయిన సంబంధాన్ని మరలా పునరుద్ధరించి మరలా మానవుణ్ణి దేవునితో, దేవుణ్ణి మానవుతో ఐక్యపరిచాడు. ఇలా చేసిన ఒకే ఒక్కరు ప్రభువైన ఆయనే దహన బలి పశువుగా. హలో, ఆయనే దహన బలి పశువుగా మన పాపమునకు ప్రాయశ్చిత్తమైనారు. స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. ప్రాయశ్చిత్తమైనారు. మరి ఇప్పుడు దహన బలి అర్పించేది ఎందుకు? అప్పుడు ప్రాయశ్చిత్తము కొరకు. ఈ సంగతిని గత వారమే మనము ధ్యానం చేశాం. మనసు ఇక్కడ పెట్టండి. పరిశుద్ధాత్ముడు మన మధ్యన ఉన్నాడు. మరి ఆయనే మన పాపములకు ప్రాయశ్చిత్తమయ్యారు. ఇప్పుడు మన దోష రుణము తీర్చబడింది. మన పాపముల కొరకు వెలగా తన ప్రాణమును క్రయధనంగా చెల్లించేశారు. మన దోష రుణము తీర్చబడింది. మన పాపము ప్రాయశ్చిత్తమైంది, తుడిచివేయబడింది. అంతేకాకుండా దేవునితో మనలను తండ్రితో మనలను సమాధానపరిచారు. ఇదంతా దేని ద్వారా జరిగింది? దహన బలి ద్వారా. అనండి. పాత నిబంధనలో ఈ దహన బలిని ఎందుకు అర్పించేవాళ్ళు? నెంబర్ 1, ప్రాయశ్చిత్తం కొరకు. అనండి, చెప్పండి. మరొక విషయాన్ని మీకు గుర్తు చేయమని పరిశుద్ధాత్ముడు చెప్పారు. ఈరోజు నేను నైవేద్యమును గూర్చి సిద్ధపరచుకుంటున్నప్పుడు ఈ దహన బలి విషయమై మరొక సందర్భాన్ని దేవుడు గుర్తు చేశాడు. ఆల్రెడీ నేను నైవేద్యము ఎందుకు అర్పించాలి,
నైవేద్యమునకు ఏమి వాడాలి? 3 వర్తమానాలు సిద్ధపరచుకున్నాను. ఒకటి, నైవేద్యము ఏం చేసింది. 2, నైవేద్యములో వాడినవి ఏమిటి. 3, నైవేద్యపు స్థాయిలు ఎన్ని. ఇలా 3 వర్తమానాలు ఈ రోజంతా ధ్యానం చేస్తూ నేను సిద్ధపరచుకున్న తర్వాత ఈ నైవేద్యమును గురించి ఈరోజు నేను మీతో మాట్లాడాలని నేను సిద్ధపరచుకున్న తర్వాత నేను స్నానం చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అప్పుడే నైవేద్యం దగ్గరికి పోతావా? అసలు నైవేద్యాన్ని అర్పించే ముందు దహన బలి యొక్క ప్రాధాన్యత ముగించాలిగా. సరే, ఆయనే ప్రాయశ్చిత్తం అని చెప్పావు, ఓకే, అంతవరకు బాగానే ఉంది. అసలు దహన బలి ప్రాయశ్చిత్తం కొరకేనా, మరి దేనికైనా అంగీకరిస్తారా, దేనికన్నా దాన్ని అర్పిస్తారా అన్న ప్రశ్న నా అంతరంగంలో మొదలినప్పుడు వెంటనే నేను స్నానం చేసుకొని మరలా వచ్చి ఆ లేవియా కాండం 1వ అధ్యాయం 3వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఒక మాట పరిశుద్ధాత్మ నా హృదయంలో తీసుకుని వచ్చాడు. లేవియా కాండం 1వ అధ్యాయం 3వ వచనం. అతడు దహన బలి రూపముగా అర్పించున్నది గోవులలోనిదైన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకుని రావాలను, తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు. ఆ మాట అందరూ చెప్పండి. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు దానిని తీసుకొని దేన్ని తీసుకురావాలి? దహన బలి పశువుని తీసుకొని రావాలి. ఆ దహన బలి పశువు ఎవరని చెప్పాను గత శుక్రవారం? అందరూ చెప్పాలి. ఆ దహన బలి పశువు ఎవరని చెప్పాను? ప్రభువైన యేసుక్రీస్తు. మరి ఈ లేఖనములో దహన బలి గురించి రాస్తూ తాను దేవుని చేత అంగీకరింపబడినట్లు దహన బలి పశువును తీసుకొని రావలేను. అంటే ఇప్పుడు నేనే ప్రత్యక్ష గుడారపు ద్వారము దగ్గరకు వచ్చాను. ఒక విషయం గుర్తుంచుకోండి, ప్రత్యక్ష గుడారము అంటే క్రొత్త నిబంధన ప్రకారం మనము దేవునిని ఆరాధించుటకు, సేవించుటకు కూడుకునే చోటు. ఈ విషయాన్ని మీరు సింపుల్గా అర్థం చేసుకోండి. పాత నిబంధన గ్రంథములో ప్రత్యక్ష గుడారం, ఇప్పుడు క్రొత్త నిబంధన గ్రంథములో ప్రత్యక్ష గుడారం అంటే అర్థం ఏంటంటే మనము సమాజముగా కూడి దేవునిని ఆరాధించి దేవునిని సేవించే చోటు. అదే ప్రత్యక్ష గుడారం. ఇప్పుడు ఆ ప్రత్యక్ష గుడారం ఏంటి? జీవము గల దేవుని సన్నిధి, సంఘమే. ఇప్పుడు మనం అందరం కూడా ఎక్కడ కూడుకున్నాం? ప్రత్యక్షపు గుడారం అంటే సమాజముగా కూడి దేవునిని ఆరాధించే చోటు. నీ వ్యక్తిగతంగా ఆరాధించే చోటు ఉండొచ్చు, కాదనను. నీ వ్యక్తిగతంగా నీకు ఒక ప్రార్థనా చోటు ఉండొచ్చు, కాదనను. నీ కొరకు నీకు దేవునికి మధ్య సత్సంబంధాన్ని కలిగించిన, ప్రత్యక్షతలు కలిగిన చోటు ఉండొచ్చు, నేను కాదనను. కానీ ఇశ్రాయేలు సమాజము కూడుకొనుటకు దేవుడు ఒక చోటిచ్చాడు. ఆ చోటే ప్రత్యక్ష గుడారం. ఇప్పుడు మనము సమాజంగా కూడుకొని ఆరాధిస్తున్న ఈ చోటే ప్రత్యక్ష గుడారం. ఇక్కడికి మనం వచ్చేటప్పుడు ఏం తీసుకొని రావాలి? దహన బలి పశువుని తీసుకొని రావాలి. దహన బలి పశువు అంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తును నీ జీవితంలో లేకుండా నీవు ఇక్కడికి వస్తే దేవుడు నిన్ను అంగీకరించడు. గుర్తుంచుకో, ప్రత్యక్ష గుడారపు ద్వారమునొద్దకు వచ్చేవాడు ఎవడైనా కానీ తనను దేవుడు అంగీకరించాలంటే అతడు
దహన బలి పశువును తీసుకొని రావాలి. మరి నేను అడుగుతున్నా, ఏది దహన బలి పశువు? ఏది నీ కొరకైన దహన బలి పశువు? ఏది అంటే నువ్వు సంపాదించుకున్న 10 సంవత్సరాల భక్తి చేసి, 15 సంవత్సరాల విశ్వాస జీవితాన్ని చేసి, 20 సంవత్సరాల నుండి పరిచర్యలో ఉండి, 25 సంవత్సరాలుగా మినిస్ట్రీని నడుపుతూ నువ్వు సంపాదించుకొనిన క్రీస్తు ఎక్కడ? నీ జీవితంలో క్రీస్తు ఉన్నాడా? ప్రత్యక్ష గుడారపు ద్వారముల దగ్గరకు వస్తున్న నీవు దహన బలి పశువును తీసుకొని రావాలిగా. ప్రభువైన యేసు క్రీస్తును సంపాదించుకోవాలిగా నీ జీవితంలో. వధు కొరకు పోయిన పశువు లేకుండా నువ్వు రాకూడదుగా. ఏడి క్రీస్తు? ఏడి నీ జీవితంలో? నువ్వు దేవుని చేత అంగీకరించబడాలంటే దహన బలి పశువుని తీసుకొని రావాలి. ఆ దహన బలి పశువు ఎవరన్నాను? మరి నువ్వు సంపాదించుకున్న ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడమ్మా? నిజంగా నువ్వు సంపాదించుకున్నది ప్రభువైన యేసుక్రీస్తునేనా? 15-20 సంవత్సరాల భక్తి చేసి, 25 సంవత్సరాల సేవ చేసి, నువ్వు సంపాదించుకున్నది దహన బలి కొరకు చనిపోయే దేవుని అద్వితీయ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తునే సంపాదించుకున్నామా? లేకపోతే మరొక క్రీస్తుని సంపాదించుకున్నామా? లోకములో అబద్ధపు క్రీస్తు కూడా ఉన్నాడు. సేమ్ యేసయ్యలానే ఉంటాడు. వాడు యేసయ్యలానే ఉంటాడు, కానీ యేసయ్య కాడు. క్రీస్తు లాగానే ఉంటాడు, క్రీస్తు కాడు. నిన్ను భ్రమపరిచేవాడు. వెలుగుదూత వేషం వేసుకున్నాడు, కానీ వెలుగుదూత కాడు. అపోస్తలుల వేషం వేసుకున్నాడు, కానీ అపోస్తలుడు కాడు. ఆ క్రీస్తుని సంపాదించుకోవటానికి పౌలు అపోస్తలుడు అరేబియా ఎడారుల్లోకి వెళ్ళిపోయాడు. తన విద్యను, తన కలిగిన సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకొని, ఏవేవి తనకు లాభకరమలో వాటన్నిటిని నష్టములుగా ఎంచుకొని అరేబియా ఎడారుల్లోకి వెళ్ళిపోయి 3 సంవత్సరాలు ఒంటరిగా బ్రతికి క్రీస్తుని సంపాదించుకొని తిరిగి వచ్చి, ఇదిగో నాలో క్రీస్తు ఉన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి, నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను అన్నాడు. 3 సంవత్సరాల తన ఆత్మీయ జీవితంలో క్రీస్తుని సంపాదించుకోగలిగాడు పౌలు అపోస్తలుడు. 8 సంవత్సరాల నీ భక్తి జీవితంలో నీ కొరకైన దహన బలిగా మారిన ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడ? దహన బలి పశువు లేకుండానే ప్రత్యక్ష గుడారపు ద్వారం దగ్గరకు వచ్చేస్తావా నీవు? దహన బలి పశువు లేకుండానే ఆయనను ఆరాధించటానికి, సేవించటానికి, సన్నుతించటానికి ప్రత్యక్ష గుడారపు ద్వారం దగ్గరకు వచ్చేస్తావా? దహన బలి పశువు లేకుండానే స్తుతి యాగము, స్తోత్రార్పణ అర్పించేస్తావా? దహన బలి పశువు లేకుండానే నీ ప్రార్థనలు, నీ యాచనలు, నీ కృతజ్ఞతాస్తుతులు, నీ విన్నపములు దేవునికి చెల్లించేస్తావా? తన ఆత్మీయ జీవితంలో 3 సంవత్సరాలలో తన కొరకు దహన బలి పశువుగా మారిన క్రీస్తుని సంపాదించుకోగలిగినాడు పౌలు అపోస్తలుడు. మరి నీ కొరకు బలియు అర్పణగా మారిన క్రీస్తు ఏడి? ఒకవేళ నీవు క్రీస్తుని సంపాదించుకొని ఉంటే, ఆ క్రీస్తు నీలో ఉంటే, మరి నీ మాటలు క్రీస్తు వలె లేవుగా. క్రీస్తు మాట్లాడినట్లు లేవుగా నీ మాటలు. నీ క్రియలు క్రీస్తు చేసేవిగా లేవుగా. క్రీస్తు నీలో ఉంటే అదే చేస్తాడా? ఒక పాపిని ఏలెత్తి విమర్శిస్తాడా?
ఒక వేశ్యని వేశ్య అంటాడా? ఒక పాపిని పాపి అంటాడా? వ్యభిచారిలో కూడా అమ్మను చూసిన వ్యక్తిత్వం కదా ఆయనది. నువ్వు ప్రతివాడికి తీర్పు తీర్చే ఆత్మ కలిగి ఉన్నావే, ప్రతివాడి మీద దోషారోపణ చేసే ఆత్మ కలిగి ఉన్నావే. ఈ దోషారోపణ చేసే ఆత్మ క్రీస్తు ఆత్మ కాదుగా. అలా నేరారోపణ చేసేవాడు ఎవడో తెలుసా? అపవాది. రాత్రింబవళ్ళు నీ సహోదరుల మీద నేరారోపణ చేసేవాడు అపవాది. నువ్వు సంపాదించుకున్నది బహుశా వాడేమో, ఒకసారి చూసుకో. ఇంకొకటి మీద నేరం వేస్తున్నామంటే అర్థమైంది తెలుసా? నాది తప్పు అనవలసిన నీవు ఇంకొకటి మీద నేరం వేస్తున్నావు. యేసయ్యది తప్పు కాదు, యేసయ్యది తప్పు కాదు. ఏ విషయంలో ఆయన తప్పు చేయలేదు. ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ఇంకొకటి మీద ఆ నేరాన్ని మోపలేదు. ఆ నేరము తనదిగా స్వీకరించాడు, మౌనం వహించాడు, మాట్లాడలేదు, నోరు విప్పలేదు. తను నీతిమంతుడని తన నీతిని ప్రజల ఎదుట ప్రత్యక్షపరచుకోవాలని చూడలేదు. దూషించబడి తిరిగి దూషించలేదు, దూషించబడి బదులు దూషించలేదు. తన శ్రమ పెట్టిన వాడిని రేయ్ చచ్చినోని లేపా, నేను ఏళ్ళెత్తి చూపానా, నేను నాశనం అయిపోతావని ఎవరిని అనలేదు. ఆయన మరొక క్రీస్తు. అలా ఒకవేళ అంటే కనుక ఆయన మరొక క్రీస్తు. మరి ఏది దహన బలి పశువేది నీలో? నువ్వు సంపాదించుకున్న క్రీస్తు ఎక్కడ? నీ పాప రుణము తీర్చాడే, నువ్వు తీర్చలేని రుణం అది. తీరుస్తావా రుణాన్ని? నీ పాప రుణాన్ని తీర్చగలవా? నీ తల మీద ఉన్న నీ పితరుల పాపాన్ని, శాపాన్ని, నీ తండ్రుల దోషాన్ని నువ్వు తొలగించుకోగలవా? ఆ రుణం తీర్చగలవా? ఆదాము నుండి సంక్రమించిన పాప రుణాన్ని, నీ పితరుల నుండి సంక్రమించిన పాప రుణాన్ని, నీ అవిధేయతలు బట్టి నువ్వు చేసిన పాప రుణాన్ని తీర్చగలిగిన ఐశ్వర్యం నీకుందా? ఎందుకో తానే నీ మీద జాలి చేసుకొని నువ్వు వెతకపోయినా దొరికాడు. నువ్వు ఆయన వెతకలేదు, ఆయన నీకు దొరికాడు. ఆయన అరణ్యంలో నిన్నే ఆయన కనుగొన్నాడు. భీకర ధ్వనులు కలిగిన ఎడారుల్లో నువ్వు తిరుగుతుంటే అగరును కనుగొన్నట్లుగా నిన్ను కనుగొని రక్షించాడు. నీ దోష రుణాన్ని తీర్చాడు. ఆ రుణం తీర్చడానికి ఆయన ప్రాణమే పెట్టాడు. అంత గొప్పది నీ రుణం, నా రుణం. ఆ రుణం తీర్చాడు, ప్రాయచిత్తం కలగజేశాడు, మన పాపంలో తుడిచివేశాడు. జ్ఞాపకం చేసుకోవాలి. నీ పాపాలు నీకు గుర్తొస్తున్నాయి తప్ప దేవుని గుర్తు చేసుకుంటలేదు. ఏ రోజైతే తన రక్తం ద్వారా నీ పాపాలు కడిగి వేశాడని ఒప్పుకున్నావో, నీ ఒప్పుకున్న ప్రతి పాపాన్ని ఆయన తుడిచివేశాడు, కొట్టివేశాడు, సముద్ర అగాధంలో పడవేశాడు. నువ్వు జ్ఞాపకం చైతన్యంగా నీకు గుర్తు చేతండి, కానీ దేవుడు మాత్రం గుర్తు చేసుకుంటలేదు. వాటిని ఏనాడు మర్చిపోయాడు. అలా నీ పాపమునకు ప్రాయచిత్తం కలగజేశాడు. మరి 10 సంవత్సరాలు నీ భక్తి జీవితంలో ఏది బలిపశువేది? నీ జీవితంలో బలిపశువేది? క్రీస్తేడి. ఒకవేళ క్రీస్తు ఉంటే నీ మాటల్లో కనబడతాడు, నీ క్రియల్లో కనబడతాడు, నీ ప్రవర్తనలో కనబడతాడు, నీ వస్త్రధారణలో కనబడతాడు, నీ బిహేవియర్లో కనబడతాడు క్రీస్తు. ప్రత్యక్ష గుడారపు ద్వారము దగ్గరకు వస్తూనే ఆయనను ఆరాధించటానికి, ఆయనను సేవించటానికి వస్తున్న నీ జీవితంలో దహన బలి పశువైనటువంటి, నీ పాపమునకు ప్రాయశ్చిత్తమైన దహన బలి పశువైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తును కలిగి నువ్వు సమాజముగా కూడుకొనుటకు వస్తే, ఆ యజ్ఞ పశువును చూసి, ఆ దహన బలి పశువును చూసి, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క గుణగణాలు నీలో చూసి, అవి కూడా నీ కాదు ఆయని, ఆయన గుణగణాలను చూసి నిన్ను అంగీకరిస్తాడట దేవుడు. అర్థమైందా? ఇప్పుడు దహన బలి ఏం చేస్తుంది? నిన్ను దేవుడు నిన్ను మాట్లాడండి, ఒకటి ప్రాయచిత్తం కలగజేస్తుందండి. అదే చెప్పేశాను.
ఈరోజు మరొక విషయాన్ని మీతో చెప్తున్నాను. ఆ దహన బలి పశువుతో నువ్వు సమాజంగా కూడుకొని ఆరాధించటానికి, ఆయనను స్తుతించటానికి, ఆయనను ఆరాధించటానికి, సమాజముగా కూడుకొని ఆయన సేవించటానికి నీ వచ్చినప్పుడే కాదు, నీలో క్రీస్తు అనే దహన బలి పశువు ఉంటే, నీ మాటల్లో, నీ క్రియల్లో, నీ ప్రవర్తనలో అనుక్షణం క్రీస్తు వ్యక్తిత్వము కనపడుతూ ఉంటే, బహిర్గతం అవుతూ ఉంటే, దేవునిని నీవు వ్యక్తపరచగలిగితే, ప్రభువైన యేసుక్రీస్తుని నీ మాటలతో, నీ క్రియలతో, నీ ప్రవర్తనతో, నీ వస్త్రధారణతో లోకానికి చూపగలిగితే, వ్యక్తపరచగలిగితే, ఆ దహన బలి పశువైన క్రీస్తు నీలో ప్రత్యక్షమైతే, నువ్వు కలిగి ఉంటే, ఆ ప్రభుని బట్టి, ఆ దహన బలి పశువును బట్టి దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. మనలో ఒకవేళ దేవుడు ఎవరినైనా అంగీకరించాడు అంటే అది మనలను బట్టి కాదు. స్తోత్రం. మనము కలిగి ఉన్న ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి. మనలో ఎవని ప్రార్థనైనా దేవుడు అంగీకరించాడు అంటే అర్థం ఏంటో తెలుసా? మనలను బట్టి కాదు, తన ప్రియకుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి. మనము చేస్తున్న స్తుతులను ఆయన అంగీకరించాడు, మన ప్రార్థనలను ఆయన అంగీకరించాడు, మన యాచనలను ఆయన అంగీకరించాడు, మన కృతజ్ఞతాస్తుతులు, మన విన్నపములు, మనము దేవునికి చేసుకున్న విన్నపములు, కృతజ్ఞతాస్తుతులు, యాచనలు, విజ్ఞాపనలు దేవుడు అంగీకరించాడు. ఐ యాక్సెప్టెడ్ అన్నాడంటే అర్థమేంటో తెలుసా? నిన్ను బట్టి మాత్రం కాదు, నీ నీతి క్రియలను బట్టి మాత్రం కాదు, నీవు కలిగి ఉన్న దహన బలి పశువైన ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి మాత్రమే దేవుడు నిన్ను అంగీకరించాడు. దేవుడు నిన్ను అంగీకరించాడు. దేవుడు నిన్ను అంగీకరించాడు. దేవుడు నిన్ను అంగీకరించాడు. అయితే ఈ దహన బలి అనేది ఏం చేస్తుందంటే, దేవుడు మనలను అంగీకరించేటట్టు చేస్తుంది. అంటే దీని లోతైన భావం ఏంటో తెలుసునా? ప్రభువైన యేసుక్రీస్తు లేకపోతే, ఆ దహన బలి పశువు లేకపోతే, ఆ ప్రభువు మనతో లేకపోతే మనలను దేవుడు ఎన్నటికీ అంగీకరించడు. 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 నన్నైనా నిన్నైనా ఆయన అంగీకరించాడంటే, అందుకే నేను చేస్తున్న ప్రార్థన చేస్తున్న ప్రతిసారి, ప్రభువా, మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తమును చేత పట్టుకొని నీ కృపాసనం సమీపిస్తున్నాను. ఎందుకో తెలుసా? ఆ రక్తము లేకపోతే ఆయన నన్ను అంగీకరించడు. యేసయ్యలో ఉన్న విధేయత నాలో లేకపోతే తండ్రి నన్ను అంగీకరించడు. యేసయ్య లాంటి క్షమించే మనస్తత్వం నాకు లేకపోతే యేసయ్య నన్ను అంగీకరించాడు. యేసయ్య లాంటి నోరు మెదపని, నోరు తెరవని స్థితి, నోరంతే, నోరు తెరవలేదు ఆయన ప్రేమ. నేను అంటాను, ఒకవేళ యేసయ్య కూడా ప్రతి చిన్న విషయానికి నీకులాగా నోరు తెరిస్తే నీ దోష రుణం తీర్చబడేది కాదు. నువ్వు టెంప్ట్ అయిపోయినట్లు ఆయన కూడా టెంప్ట్ అయిపోయి ఉంటే ఈ పాటికి లోకం తుడిచివేయబడేది. దేవుని ఉగ్రత బారిన పడి సొదొమ గొమొర్రాల వలె నాశనం అయిపోయేది. ఒక్కని విధేయత, ఒక్కడు తండ్రి చిత్తం చేయటం వల్ల, ఒక్కడు తండ్రి చిత్తానికి అప్పగించుకుంటూ నీ ముఖం మీద ఉమ్మేస్తారు. రా కొడుక, మౌనంగా ఉంటావా? ఉంటాను. నిష్కారణంగా లోకం నిన్ను ద్వేషిస్తుంది. సహిస్తావా? సహిస్తాను. నీ మోం మీద ఉమ్మ వేస్తుంది. జీర్ణించుకుంటావా? వధపశువుగా నువ్వు సిద్ధపరచబడినప్పుడు లోకం నిన్ను హేళన చేస్తుంది, పిడిగుద్దులు గుద్దుతుంది.
నీవు పెట్టిన రొట్టెలు తిన్నవాడే రాళ్ళు విసురుతాడు. ఓర్చుకోగలవా? తండ్రి చిత్తం అంతా అలా జరుగుద్దని తెలిసే యాక్సెప్ట్ చేశాడు. దాన్నంతా క్రియారూపంలో యేసయ్య నెరవేర్చాడు. నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ, నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, సిలువలో సాగింది యాత్ర, కరుణామయుడి దయగల పాత్ర, సిలువలో సాగినది హల్లెలూయా. ఒకవేళ యేసయ్య కూడా నోరు తెరుస్తుంటే, నీకు మాదిరిగా ప్రతి చిన్న విషయానికి ఆయన నోరు తెరుస్తుంటే, అసలు ఏం జరిగిందని నోరు తెరుస్తున్నావు నువ్వు? ఏమంత నష్టం జరిగిందని నోరు తెరుస్తున్నావు? ఏమంత అవమానం కలిగిందని నోరు తెరుస్తున్నావు? యేసయ్య పొందిన అవమానం కన్నా ఎక్కువ అవమానం కలిగింది. కాసేపు కళ్ళు మూసుకుని నోరు మూసుకుంటే జీవితం వెళ్ళిపోతుంది. అలాంటి వ్యక్తిత్వం కలిగిన క్రీస్తు వ్యక్తిత్వం అనే దహన బలి పశువు నీలో ఉంటే నువ్వు తండ్రి చేత అంగీకరించబడతావు. నీ మాటల్లోని, క్రియలలోని, ప్రవర్తనలో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వం కలిగి ఉంటే, ఆ దహన బలి పశువు అయిన ప్రభు అయిన యేసుక్రీస్తును కలిగి ఉంటే నువ్వు అంగీకరించబడతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దహన బలి అనేది ఏం చేస్తుంది? దేవుడు మనలను మాట్లాడండారా అంగీకరించేటట్టు చేస్తుంది. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రాయశ్చిత్తం కలుగు చేయటమే కాదు, దహన బలి పశువైన ప్రభువైన యేసుక్రీస్తుని కలిగి మనము ఆరాధిస్తే, దహన బలి పశువైన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వము కలిగి, ఆయన మనసు కలిగి, ఆయన స్వభావం కలిగి మనము ఆయనను సేవిస్తే, ఆరాధిస్తే, ప్రార్థిస్తే, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే, విన్నపములు చెల్లిస్తే, యాచనలు చెల్లిస్తే, అప్పుడు మనలో ఉన్న ఆయన వ్యక్తిత్వమును చూసి తండ్రి మనలను అంగీకరిస్తాడు. ఈ రాత్రి వేళ చెప్తున్నాను, నీ ప్రార్థనలు అంగీకరించబడుతున్నాయా బిడ్డ? నీ అర్పణ అంగీకరించబడుతుందా బిడ్డ? దహన బలి పశువైన ప్రభువైన యేసుక్రీస్తు నీలో లేకుండా, ఆ వధ పశువు నీలో లేకుండా, ఆయన వ్యక్తిత్వం లేకుండా నీ స్తుతులు, నీ ప్రార్థనలు, నీ విజ్ఞాపనలు, నీ కృతజ్ఞతాస్తుతులు, నీ కానుకలు, నీ పరిచర్యలు దేవుడు అంగీకరిస్తున్నాడా? నీకు నమ్మకం ఉందా అంగీకరిస్తున్నాడని? పాస్టరమైనా, నేనైనా, నువ్వైనా కాసేపు నోరు మూసుకుంటే అయిపోతుంది పరిస్థితి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మనం కలిగి ఉంటే ప్రభు మనలను, తండ్రి మనలను అంగీకరిస్తాడు. ఆ దహన బలి పశువైన ప్రభు యేసుక్రీస్తు లేకుండా తండ్రి మనలను అంగీకరించలేడు. అర్థమయ్యింది అన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. మరి ఈరోజు మనం చేస్తున్న ప్రార్థనలు అంగీకరించబడుతున్నాయి. అయితే మరొక నగ్న సత్యం కూడా మీతో చెప్పాలి.
దహన బలి పశువు అనేది, దహన బలి అనేది ఏదో సంవత్సరానికి ఒకసారి, నెలకొకసారి చేసేది కాదు. మీకు అర్థమవుతుందా? దహన బలి అనేది సంవత్సరానికి ఒకసారో నెలకొకసారో చేసేది కాదు. దహన బలి అనేది ఉదయ సాయంత్రకాలాలు ప్రతి నిత్యము జరగవలసింది దహన బలి. అందులోనండి ప్రతి నిత్యము జరగవలసినది ఏంటి అంటే అర్థం ఏంటి? దహన బలి అనేది సంవత్సరానికి ఒకసారి వచ్చే క్రిస్మస్ పండుగ లాంటిది కాదు, ఈస్టర్ లాంటిది కాదు. దహన బలి అనేది అనుదినము ఉదయ సాయంత్రకాలాలు దేవునికి అర్పించేది దహన బలి. ఉదయము సూర్యోదయముతో ఆరంభం అవ్వాలి. సూర్యాస్తమతో ఉదయం అర్పించిన బలి సాయంత్రం వరకు మండుతానే ఉంటుంది. ఆ బలి ఆ మంట ఆరక మునిపి మళ్ళీ సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో మరలా బలి. అంటే అర్థమేంటి తెలుసా? ఆ దహన బలిపీఠం మీద ఉన్న నుప్పులు ఆరవ, ఆ నుప్పులు మండుతూనే ఉంటాయి. అంటే అర్థమేంటి తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు చేసిన శిలువ బలియాగం అనేది 40 రోజులకో 30 రోజులకో 20 రోజులకో పరిమితమయ్యేది కాదు. ఆ దహన బలి ఉదయ సాయంత్ర కాలాలు సూర్యుడు ఉదయించినా సూర్యుడు అస్తమించినా, సూర్యుడు ఉదయించినా సూర్యుడు అస్తమించినా నీ దినము దహన బలితో ఆరంభమవ్వాలి. నీ దిన ముగింపు దహన బలితో ముగించబడాలి. అంటే అర్థం ఏంటి? ప్రతి క్షణం యేసు నీ కొరకు ఏం చేశాడు అది దినదినము కాదు, అనుదినము ఉదయ సాయంత్రకాలం అర్పించబడాలి. అంటే దాని భావం ఏంటో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు చేసిన త్యాగం అది ఆరిపోకూడదు. యేసయ్య నీ కొరకు చూపిన ప్రేమ సల్లారిపోయేదిగా ఉండకూడదు. యేసయ్య చూపిన ప్రేమ ప్రసంగం విన్నప్పుడు మాత్రమే రగులుకునేదిగా ఉండకూడదు. అది ఉదయం సూర్యోదయంతో రగులుకోవాలి. ఆ శిలువ బలియాగం యేసయ్య నీ కొరకు ఏం చేశాడు అన్నది ఉదయ ఆరంభంతో మొదలవ్వాలి, సూర్యాస్తమయంతో ముగించబడాలి. నీ దినమంతా ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు ఏం చేశాడో, నీ కొరకు ఏం చేశాడో, ఎంత చేశాడో, ఏం చేశాడో, ఎంత చేశాడో, ఎలా తన ప్రాణాన్ని రక్తాన్ని అర్పణగా పెట్టాడో అది నీ మదిలో మెదులుతూ ఆ బలి అర్పణ ఆ మంట సాగుతూనే ఉండాలి. స్తోత్రం చెప్పండి. అది సల్లారిపోకూడదు. అనుదినం ఉదయ సాయంత్రకాలాలు అర్పించబడాలి. ప్రతినిత్యము యేసయ్య మన కొరకు, ప్రతినిత్యము యేసయ్య మన కొరకు. యేసయ్య శిలువ ఆరంభం తెల్లవారుకు మునిపే మొదలైంది. సూర్యుడు అస్తమించాడు. ఈ శుభవేళ ఈ దహన బలి ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు చేసిన ఈ బలియాగమే నిన్ను పరలోక తండ్రి అంగీకరించేటట్టు చేస్తుంది. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము ప్రార్థనలు చేసిన, మనము దేవునికి విజ్ఞాపనలు చేసిన, కృతజ్ఞతాస్తుతులు అర్పించిన, యాచనలు చేసిన, మనము ఏం చేసినా మనలను, మన అర్పణలను దేవుడు మనలను అంగీకరించాలి. అంగీకరించాలంటే మనం ఏం కలిగి ఉండాలి? ప్రత్యక్ష గుడారపు ద్వారం దగ్గరికి ఏం తీసుకొని రావాలి? ఏం తీసుకురావాలండి? దహన బలి పశువు. అంటే మనతో ఎవరుండాలి? నిత్యం మనలో ఎవరుండాలి? ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నప్పుడే మనం అంగీకరించబడతాము. అర్థమయ్యింది అన్నవాళ్ళు 2 చేతులు ఎత్తేసేకి స్తోత్రం చెప్పండి. ఇక మరొక విషయాన్ని నేను ఈరోజు మీతో చెప్తాను. నేను నైవేద్యమును గూర్చి మీతో మాట్లాడక మునిపే ఈ నైవేద్యం గురించి సుమారు 3-4 వర్తమానాలు ఉంటాయి. నైవేద్యము అర్పించటం వలన ఫలితం ఏంటి?
అసలు నైవేద్యం ఎందుకు అర్పించబడాలి? దహన బలి ఎందుకు? ఒకటి, ప్రాయశ్చిత్తం కొరకు, దేవుడు మనలను అంగీకరించడానికి. మరి నైవేద్యం ఎందుకు? నైవేద్యం ఎందుకు? నైవేద్యము ఎందుకు? మరి దహన బలి దేనితో అర్పించేవారు? పవిత్రమైన ఎద్దు కానీ, గొర్రెపిల్ల కానీ, మేకపిల్ల కానీ, గువ్వ పిల్ల కానీ, పావురు పిల్ల కానీ, పవిత్రమైన జంతువుల్లో కానీ, పక్షుల్లో కానీ, వీటిలో నుండి ఎన్నుకోవాలి. కానీ నైవేద్యం గోధుమ పిండి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దహన బలిలో రక్తం కనబడుతుంది, ప్రాణార్పణ కనబడుతుంది, బలిపీఠం మీద మొత్తం దగించబడటం కనపడుతుంది. కానీ నైవేద్యంలో రక్తం కనపడదు. నైవేద్యం గోధుమ పిండితో అర్పించబడుతుంది. మరి నైవేద్యం ఎందుకు? హలో, నైవేద్యము ఎందుకు? కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో చెప్తాను, వినండి. మొదటి అధ్యాయంలో ఏం చూసాం? లేవియాకాండం మొదటి అధ్యాయంలో ఏం చూసాం? దహన బలి, దాని ప్రాధాన్యత చూసాం. మరి నైవేద్యము 3 స్థాయిల్లో కనపడుతుంది. చాలా జాగ్రత్తగా రండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి లేవియాకాండం 2వ అధ్యాయం. నైవేద్యము 3 స్థాయిల్లో కనపడుతుంది. ఒకటి, పొయ్యిలో కాల్చిన నైవేద్యం అనండి. 2, పెనము మీద కాల్చిన నైవేద్యం అనండి. 3, కుండలో వండిన నైవేద్యం. అందరూ అనాలి. నేను మరలా మిమ్మల్ని అడుగుతా, ఎన్ని నైవేద్యాలు? 1, పొయ్యిలో కాల్చిన నైవేద్యం. 2వ అధ్యాయము 4వ వచనం. నీవు పొయ్యిలో కాల్చిన నైవేద్యము చేయనప్పుడు. ఓకే, ఇదే నైవేద్యం. పొయ్యిలో కాల్చిన నైవేద్యం. 2వది 5వ వచనం. నీ అర్పణము పెనము మీద కాల్చిన నైవేద్యమైన ఎడల. పెనము మీద కాల్చిన నైవేద్యము అనండి. 3, 7వ వచనం. నీవు అర్పించున్నది కుండలో వండిన నైవేద్యమైన ఎడల. నీవు అర్పించున్నది కుండలో వండిన నైవేద్యమైన ఎడల. మొదటి నైవేద్యం ఏంటి? పొయ్యిలో కాల్చిన నైవేద్యం. 2వ నైవేద్యం ఏంటి? పెనము మీద కాల్చిన నైవేద్యం. 3వది కుండలో వండిన నైవేద్యం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మనసు పెట్టి ధ్యానం చేయండి. ఈ నైవేద్యానికి కావలసిన ఏంటంటే, నెంబర్ 1 గోధుమ పిండి అనండి. లేవియాకాండం 2వ అధ్యాయము 1వ వచనం. ఒకడు యెహోవాకు నైవేద్యం చేయనప్పుడు అతడు అర్పించున్నది గోధుమ పిండిదై ఉండవలెను. యాజకులకు అహరోను అతడు దాని మీద నూనె పోసి. అది నైవేద్యం ఏ పిండితో కూడినదై ఉండాలి? గోధుమ పిండిదై ఉండాలి. గోధుమ పిండితో కూడినదై ఉండాలి. 2వది దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి యాజకులకు. అక్కడ ఎన్ని వస్తువులు వచ్చినాయి? 1 గోధుమ పిండి అనండి. 2 నూనె పోయాలి. గోధుమ పిండితో నూనె పోసి దాన్ని మిళితం చేసి దాని మీద సాంబ్రాణి వేసి. ఎన్ని వచ్చినాయి? 1 గోధుమ పిండి, 2
నూనె, 3 సాంబ్రాణి. అదే 2వ అధ్యాయం 13వ వచనం. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. 4వది ఏంటి? ఉప్పు. ఇక అందరూ నా వైపు చూడండి. నైవేద్యము ఎన్ని స్థాయిల్లో కనబడుతుంది? మొదటిది పొయ్యిలో కాల్చిన నైవేద్యం, 2వది పెనము మీద కాల్చిన నైవేద్యం, 3వది కుండలో వండిన నైవేద్యం. ఈ నైవేద్యములలో నువ్వు ఏ రకమైన నైవేద్యాన్ని చేసినా ఆ నైవేద్యమునకు కావలసింది 1 గోధుమ పిండి, 2 నూనె, 3 సాంబ్రాణి, 4 ఉప్పు. ఈ 4తోనే చేయాలి. ఈ నైవేద్యము గోధుమ పిండితో, నూనెతో, సాంబ్రాణితో, ఉప్పుతో వేసే ఈ నైవేద్యం ఎందుకు పనికొస్తుంది? దీని వలన ఉపయోగం ఏంటి? ఈ నైవేద్యములు ఇన్ని రకాలుగా ఎందుకు చేసేవారు? పొయ్యిలో కాల్చిన నైవేద్యం ఒకటి ఉంది, పెనము మీద కాల్చిన నైవేద్యం ఒకటి ఉంది, కుండలో వండిన నైవేద్యం ఒకటి ఉంది. ఏ నైవేద్యమైనా నైవేద్యమునకు పరికరాలు మాత్రము అదే వస్తువు. గోధుమ పిండి, నూనె, సాంబ్రాణి, ఉప్పు. ఈ 4తో అర్పించాలి. ఎలా అర్పించాలి? దేవునికి నైవేద్యం ఇవ్వటానికి ఒక మనుషుడు వచ్చాడు. క్రొత్తగా పంట పండింది. ఆ పంటలో కొంత పిండి తీసుకొచ్చి దేవునికి నైవేద్యం ఇవ్వటానికి వచ్చాడు. యాజకుడి దగ్గర తెచ్చాడు. తెచ్చిన దానిలో 2వ అధ్యాయం 2వ వచనం. యాజకులకు అహరోను కుమారుల యొద్దకు దానిని తేవలేను. అందులో నుండి యాజకుడు తన చేరతో చేరెడు నూనె చేరెడు గోధుమ పిండి దాని సాంబ్రాణి అంతయు తీసుకొని ఒకడు వచ్చాడు దేవునికి నైవేద్యం ఇవ్వటానికి. బత్తాడు తెచ్చాడు. ఏంటి? గోధుమ పిండి. దాంట్లో ఎంత తీశాడు? చారడు, అంటే గుప్పులతో పట్టగలిగినంత తీశాడు. చారడు తీశాడు. నెక్స్ట్ చారడు నూనె తెచ్చాడు. 10 కేజీలు నూనె తెచ్చాడు ఒకడు. దాంట్లో ఎంత తీశాడు? చారడు తీశాడు. సాంబ్రాణి అంత తెచ్చాడు. గుప్పుడు తెచ్చాడు. సాంబ్రాణి అంతా వేసేసాడు. కానీ గోధుమ పిండి మాత్రం చారడు, నూనె చారడు సమానం. సాంబ్రాణి మాత్రం మొత్తం సాంబ్రాణి అంతయు వేశాడు. గోధుమ పిండిలో నూనె వేసి దాన్ని పిసికాడు. గోధుమ పిండితో సమ్మిళితం చేశాడు దాన్ని, నూనెను. దానిపైన అది నుప్పుల మీద పెట్టి ఈ సాంబ్రాణి నుప్పుల మీద వేశాడు. గోధుమ పిండిలో నూనె వేసి పిసికాడు. దానితో ఉప్పు తెచ్చాడు. దాన్ని పొయ్యిలో కాల్చే నైవేద్యం అయితే పొయ్యిలో, పెనము మీద కాల్చేదైతే పెనం మీద, లేదంటే కుండలో వండేదైతే కుండకు తగినట్టుగా ఈ మూడిటిని మిళితం చేసి గోధుమ పిండి, నూనె, ఉప్పు మిళితం చేశాడు. నూనెను గోధుమ పిండిని మిళితం చేశాడు. ఉప్పు చేర్చాడు. దాన్ని నుప్పుల మీద కాల్చాడు.
పొయ్యిలో కాల్చేదైతే పొయ్యిలో, పెనం మీద కాల్చేదైతే పెనం మీద, కుండలో కాల్చేదైతే కుండలో కాల్చాడు. సాంబ్రాన్ని అంతా నుప్పుల మీద వేసి ధూపం వేశాడు. అది దేవుడు ఆగ్రహించాడు. ఆగ్రహించి ఆ సువాసనను ఆగ్రహించి ఆ నైవేద్యాన్ని దేవుడు అంగీకరించాడు. స్తోత్రం చెప్పండి. మరి తెచ్చిన బత్తాలో చారడిగా దేవునికి అర్పించింది. నైవేద్యంలో చారడి తీశాడు అంతే, మిగిలిందంతా ఎవరిది? యాజకునిది. స్తోత్రం చెప్పండి. మిగిలినదంతా యాజకునిది అయింది. కానీ దహన బలిలో యాజకుడికి ఏది లేదు. నైవేద్య బలిలో నైవేద్యం అర్పించేటప్పుడు చారడు పిండి, చారడు నూనె పోశాడు, ఉప్పు చేర్చాడు. మిగిలిన 3 భాగాలు ఈయన తీసుకున్నాడు. తగినంత ఉప్పు చేర్చాడు, మిగిలినదంతే యాజకునిది. కానీ సాంబ్రాణి మొత్తం నుప్పుల మీద వేశాడు. ఈ హోమము దేవునికి ఇంపైన సువాసన గలది. ఈ హోమమును గూర్చి, ఈ నైవేద్యమును గూర్చి, ఇలాంటి నైవేద్యం ఒకటి పాత నిబంధనలో చేస్తే ఆ నైవేద్యము ప్రజలకు ఏం చేసేది, ఆ నైవేద్యం వలన ఉపయోగం ఏంటి అని అంటే, ఒక్కసారి మీ బైబిల్ తీసి చూడండి. లేవియాకాండం 2వ అధ్యాయం 2వ వచనం. యాజకులకు అహరోను కుమారుల యొద్దకు దానిని తేవలెను. అందులో నుండి యాజకుడు తన చేరతో చేరడు నూనెయు చేరడు గోధుమ పిండియు దాని సాంబ్రాణి అంతయు తీసుకొని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా. ఈ నైవేద్యం ఏంటండి? దేవునికి ఇంపైన సువాసన గల హోమము. ఇది మూల భాష గ్రంథంలో ఏమని రాయబడిందో చెప్పనా? ఇలాంటి ఒక నైవేద్యాన్ని ప్రజల పక్షంగా యాజకుడు అర్పిస్తే ఆ నైవేద్యమట దేవునికి ఇంపైన సువాసన గల హోమమట. కానీ అది మూల భాషలో ఏమని రాయబడింది తెలుసా? దేవునిని సమాధానపరచు హోమము, దేవునిని శాంతపరిచే హోమము, దేవుని నెమ్మదిపరిచేది, దేవుణ్ణి విశ్రమింపచేసేది. కోపముతో రగిలిపోతున్న దేవుని, ఏదో చెయ్యాలని కదలాడిపోతున్న దేవుని శాంతపరిచి, నెమ్మలిపరిచి, సమాధానపరిచేదే ఈ హోమం. ఇంపైన సువాసన గల హోమము అని తెలుగు బైబిల్లో ఉంది. కానీ మూల భాష గ్రంథంలో ఏమని రాయబడింది తెలుసా? దేవునిని శాంతపరచు హోమము. స్తోత్రం చెప్పండి. ఏంటండి? దేవుని శాంతపరచు హోమము. ఇక ఈ హోమం అర్పిస్తేనట దేవుడు కూలైపోయేవాడట. ఆ మర్మం ఏంటో నేను మీతో చెప్తాను. ఇలాంటి ఒక హోమం గోధుమ పిండితో నూనె చేర్చి, దానితో ఉప్పు చేర్చి, దాన్ని పెనం మీద కాల్చేది పెనం మీద, నుప్పుల్లో కాల్చేది నుప్పుల్లో, పొయ్యిలో కాల్చేది పొయ్యిలో, కుండలో వండేది కుండలో వండి దేవునికి నైవేద్యం అర్పిస్తే, అలాంటి ఒక నైవేద్యం దేవునిని శాంతపరిచే హోమముగా మార్చబడేదట. స్తోత్రం చెప్పండి. అందుకనే కాబోలు దావీదు సౌలుతో అన్నాడు, మొదటి సమూయేలు పుస్తకం 26వ అధ్యాయము 19వ వచనం. మొదటి సమూయేలు పుస్తకం 26వ అధ్యాయం 19వ వచనం. రాజా నా ఏలినవాడా, రాజా నా ఏలినవాడా, నీ దాసుని మాటలు వినుము. నా మీద పడవలెనని యెహోవా నిన్ను ప్రేరేపించిన ఎడల నైవేద్యము చేసి ఆయనను శాంతిపరచవచ్చును. స్తోత్రం జపం. హల్లెలూయా. ఇలాంటి ఒక నైవేద్యం చేస్తేనట దేవుడు
మాట్లాడరేంటండి? నైవేద్యము చేసి దేవునిని శాంతపరచవచ్చు అంటండి. అందుకే నైవేద్యం అనేది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. అంటే దేవునిని శాంతపరచగలిగిన హోమము అని చెప్పండి. ఆమెని చెప్పండి. దేవునిని విశ్రమింప చేయగలిగిన హోమము, దేవునిని సమాధానపరచగలిగిన హోమము, దేవునిని సంతృప్తిపరచగలిగిన హోమము. ఇలాంటి ఒక హోమము అంటే నైవేద్యము అనే హోమము చేస్తే దేవుడు శాంతపడేవాడట. శాంతపడేవాడు అంటే నైవేద్యము అనేది దేవునిని చెప్పాలి శాంతపరుస్తుంది అనండి. శాంతపరుస్తుంది. మీరు ఒక సత్యాన్ని గుర్తుంచుకోండి. ఈ నైవేద్యములో పొయ్యిలో కాల్చబడేది పొయ్యిలో కాల్చబడుతుంది, పెనము మీద కాల్చబడేది పెనం మీద కాల్చబడుతుంది, కుండలో వండేది కుండలో వండబడుతుంది. మొత్తం టోటలీ అగ్ని ఆహుతవుతుంది నైవేద్యం అనేది. అది పొయ్యిలో కాల్చబడేదైనా, పొయ్యిలో కాల్చిన నైవేద్యమైనా, పెనము మీద కాల్చబడిన నైవేద్యమైనా, కుండలో వండిన నైవేద్యమైనా అది అగ్ని చేత దహించబడుతుంది. అది అగ్ని చేత దహించబడుతుంది. అగ్ని చేత దహించబడినది ఏదైనా కూడా అది దేవునికి హోమరూపమైన ఆహారం అవుతుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అదే లేవియాకాండం 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. లేవియాకాండం 3వ అధ్యాయం 16వ వచనం. యాజకుడు బలిపీఠము మీద వాటిని దహింపవలెను. క్రొవ్వంతయు యెహోవాదే, అది సువాసన గల హోమ రూపమైన బలిపీఠం మీద దహించబడుతున్న, అగ్ని చేత కాల్చబడుతున్న ఏదైనా కూడా అది సువాసన యెహోవాకు హోమరూపమైన ఆహారం, హోమరూపమైన సువాసన కలిగిన హోమరూపమైన ఆహారం. అంటే నైవేద్యం అనేది ఏంటి? దేవునికి ఆహారం. దేవునికి ఆహారం అండి. మీరు మర్చిపోకండి. ఈ నైవేద్యం చేసే మొదటి పని ఏంటి? దేవునిని శాంతపరుస్తుంది. 2, దేవునికి హోమరూపమైన ఆహారమై దేవుని సంతృప్తిపరుస్తుంది. చెప్పండి హల్లెలూయా. దేవునికి హోమరూపమైన ఆహారమై దేవునిని సంతృప్తిపరుస్తుంది. 2 ప్రధానమైన విషయాలు చెప్పాను. 1, నైవేద్యం అనేది దేవునిని శాంతపరిచే హోమము. 2, నైవేద్యం అనేది దేవునికి హోమరూపమైన ఆహారము. అది దేవునిని సంతృప్తిపరుస్తుంది. స్తోత్రం. ఇక 3వది లేవియాకాండం 2వ అధ్యాయము 3వ వచనం. ఆ నైవేద్య శేషము, ఆ నైవేద్య శేషము అందరూ మాటనండి. నైవేద్య శేషము మళ్ళండి. అంటే ఒక వ్యక్తి దహన బలి అర్పించటానికి, క్షమించండి, నైవేద్యం అంటే దేవునికి హోమరూపమైన ఆహారం పెట్టాలని ఒక మనుష్యుడు గోధుమ పిండి, నూనె, ఉప్పు, సాంబ్రాణి తీసుకొచ్చాడు. ఎవరి దగ్గరికి తెచ్చాడు? యాజకుని దగ్గర తెచ్చాడు. యాజకుడు ఏం చేశాడు? అతడు తెచ్చిన దానిలో నుండి చారడు తీసుకున్నాడు, చారడు పిండి తీసుకున్నాడు, చారడు నూనె తీసుకున్నాడు, దాన్ని కలిపాడు, తగినంత ఉప్పు చేర్చాడు.
దాన్ని పెనం మీద అయితే పెనం మీద, పొయ్యిలో అయితే పొయ్యిలో, కుండలో అయితే కుండలో దేవునికి హోమరూపమైన ఆహారం ఇచ్చి దేవునిని శాంతపరచట, అతని కుటుంబ పక్షంగా దేవుని శాంతపరచడానికి ఈ నైవేద్యం ఇస్తున్నాడు. ఈ నైవేద్యం ఇస్తున్నప్పుడు అతడు తెచ్చిందంతటితో ఎంతెంత తీసుకున్నాడు? గోధుమ పిండి ఎంత తీసుకున్నాడు? చారెడు. నూనె ఎంత తీసుకున్నాడు? చారెడు. ఉప్పు ఎంత తీసుకున్నాడు? తగినంత. సాంబ్రాణి ఏం చేశాడు? మొత్తం నుప్పుల మీద వేసేసాడు. మరి మిగిలిన గోధుమ పిండి ఉందిగా, మిగిలిన నూనె ఉందిగా, మిగిలిన ఉప్పు ఉందిగా. నైవేద్యంలో మిగిలిన గోధుమ పిండి, మిగిలిన నూనె, మిగిలిన ఉప్పు. చదువునాను ఇప్పుడు. ఆ నైవేద్య శేషం అంటే దేవునికి హోమరూపమైన ఆహారం పెట్టగా, దేవునికి నైవేద్యం ఇయ్యగా మిగిలినది అహరోనుకును అతని కుమారులకును ఉండును. యాజకులకి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత మిగిలితే అంత. ఎవరిది మిగిలింది? చారుడు మాత్రం దేవునిది, మిగిలినదంతా యాజకునిదే. అంటే ఈ నైవేద్యము యాజకుని సంతృప్తిపరిచింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యాజకునికి ఆహారంగా మారింది. అంటే యాజక సంబంధమైన ఆహారం అయింది. ఒకటి, దేవునిని శాంతపరిచిన హోమముగా మారింది నైవేద్యం. నైవేద్యము దేవునిని శాంతపరిచిన హోమమైంది. రెండు, నైవేద్యము దేవునికి హోమరూపమైన ఆహారమై ఆయన ఆకలి తీర్చి ఆయన సంతృప్తిపరిచింది. మూడు, అది యాజక సంబంధమైన ఆహారమై యాజకులకు సంతృప్తినిచ్చింది. స్తోత్రం చెప్పండి. దేవుని పరిచర్య చేస్తున్నవాడు, దేవుని సేవకుడు జగదుత్పత్తికి ముందుగానే దేవుని చేత నియమించబడిన దైవ సేవకుని యొక్క అవసరతలను తీర్చగలిగింది. ఏంటి? నైవేద్యం. అటు దేవుని ఆహారం, దేవుని ఆకలి తీర్చింది, ఇటు ఆయన యాజకత్వాన్ని చేస్తున్న దైవ సేవకునికి, అతని కుమారులకు, అతని సంతానానికి ఆహారంగా మార్చబడింది. దీనికి ఒక పేరు పెడతాను. ఈ నైవేద్యమే యాజక సంబంధమైన ఆహారమైంది. నైవేద్యం లేకపోతే యాజకుడికి భోజనం లేదు. యాజకుని కుమారులకి ఎక్కడిది భోజనం? దహన బలి కొరకు బోధించబడినదంతా నుప్పుల మీద కాల్చబడింది. ఈ రెండు ఉన్నాయి చూశారు. దహన బలి, నైవేద్యము అనేది రెండు కూడా విడదీసేవి కావు. మీరు బైబిల్ అంతటిని క్షుణ్ణంగా చదివితే దహన బలి అర్పించిన ప్రతిసారి కూడా దానితో పాటు నైవేద్యం అర్పించాలి. దహన బలి, నైవేద్యం రెండు కలిస్తేనే పరిపూర్ణమైన బలి అవుతుంది. దహన బలి పాప ప్రాయశ్చిత్తం కలగజేసింది. నైవేద్యం దేవునిని శాంతపరిచింది. దహన బలి మానవుని పాపముల యొక్క ప్రాయశ్చిత్తార్థమైన రుణము తీర్చింది. దహన బలి దేవునికి ఆహారమై దేవునిని సంతృప్తిపరిచింది. నైవేద్యం దేవునికి ఆహారమై దేవుణ్ణి సంతృప్తిపరిచింది. దహన బలి పాప ప్రాయశ్చిత్తం కొరకు మాత్రమే. అది ఒక మనుషుణ్ణి దేవుడు అంగీకరించేటట్లు చేయటానికి మాత్రమే. కానీ ఇది యాజకుని యొక్క అవసరతను తీర్చింది. యాజక సంబంధమైన ఆహారంగా మారిందండి ఈ దహన బలి.
ఆ మర్మాలు ఏంటో తర్వాత మీతో చెప్తాను. యాజక సంబంధమైన ఆహారం ఏంటనేది. నెక్స్ట్ ఈ దహన బలి గురించి మరొక మాట రాశాడు. లేవియాకాండం 2వ అధ్యాయం 2వ వచనంలో ఆఖరి మాట, యెహోవాకు ఇంపైన సువాసన కలిగిన హోమముగా బలిపీఠం మీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహింపవలెను. అంటే ఇది నిత్యము జ్ఞాపకం. చెప్పండి జ్ఞాపకం ఉంచుకోవాల్సింది. నువ్వు దహన బలి నర్పించిన ప్రతిసారి నీకు గుర్తు రావాల్సింది ఏంటి? నైవేద్యం. జ్ఞాపకార్థముగా దాన్ని దహించాలి. ఆ మాట ఈ అధ్యాయంలో ఎన్నిసార్లు ఉందో చూడండి ఒకసారి. అదే 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. అప్పుడు యాజకుడు ఆ నైవేద్యములో ఒక భాగమును జ్ఞాపకార్థముగా తీసి బలిపీఠం మీద యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా దాన్ని దహింప. 2వ అధ్యాయం 16వ వచనం చూడండి. అందులో జ్ఞాపకార్థమైన భాగమును అనగా విసిరిన ధాన్యంలో కొంతయు నూనెలో కొంతయు దాని సాంబ్రాణి అంతయు యాజకుడు దహింప. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే నైవేద్యములో జ్ఞాపకార్థమైన భాగం ఒకటి ఉంది. ఏంటి? జ్ఞాపకార్థం అంటే ఖచ్చితంగా గుర్తుంచుకోవలసింది ఏంటి? నైవేద్య బలి. నైవేద్య బలి అర్పించేటప్పుడు ఖచ్చితంగా ఒక భాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏదో ఒక భాగాన్ని మనకు గుర్తు చేసేది ఏంటి? మాట్లాడాలి. నైవేద్యము దేనినో మనకు జ్ఞాపకం చేస్తుంది. చాలా జాగ్రత్తగా వినాలి నా నోటి నుండి దేవుడు మాట్లాడుతున్న మాటలు. దీని లోతైన భావాలు మీకు అందించే ముందు నేను దాన్ని వివరణిస్తున్నాను. నైవేద్యం ఏం చేసింది? నెంబర్ 1, దేవుని శాంతపరచగలిగిన హోమం అది నైవేద్యం. 2, నైవేద్యం దేవునికి హోమరూపమైన ఆహారమై దేవుణ్ణి సంతృప్తిపరిచింది. 3, నైవేద్యం యాజక సంబంధమైన ఆహారమై యాజకుల యొక్క దేవునిని సేవించే, దేవునిని ఆరాధించే యాజకులకు అది ఆహార సంబంధమైనదిగా మార్చబడింది. 4, ఆ నైవేద్యం అర్పిస్తున్నప్పుడు ఆ నైవేద్యము అందులో ఒక భాగము దేనినో మనకు జ్ఞాపకం చేస్తుంది. అంటే ఖచ్చితంగా దేనినో మనకు జ్ఞాపకం చేస్తుంది నైవేద్యం. దేవునిని ఖచ్చితంగా దేవుని భాగాన్ని గుర్తు చేస్తుంది. అది అంటే జ్ఞాపకం ఉంచుకోవలసింది ఈ నైవేద్యం. అందుకే పాత నిబంధనలో పాప ప్రాయశ్చిత్తార్థమైన దహన బలి అర్పించిన ప్రతివాడు దానితో పాటు ఖచ్చితంగా అర్పించవలసింది ఏంటి? నైవేద్యం. అందరనండి నైవేద్యం. ఈ నైవేద్యం అర్పించబడినప్పుడు ఈ నైవేద్యం దేవునిని శాంతపరిచేది, దేవునికి హోమరూపమైన ఆహారమై అది దేవుని సంతృప్తిపరిచేది, యాజక సంబంధమైన ఆహారమై యాజకుని అవసరతలను తీర్చేది, యాజకుని ఆకలి తీర్చేది. 4, ఖచ్చితంగా దేవుడు మన కొరకు చేసిన దానిది గుర్తు చేస్తుంది. గుర్తు చేసేది ఖచ్చితంగా దేన్నో మనకు గుర్తు చేస్తుంది. అది దేవుడు మన కొరకు ఏం చేశాడు అన్న సంగతిని అది గుర్తు చేస్తుంది. అందుకే ఈ నైవేద్యానికి జ్ఞాపకార్థమైనది అనండి. అంటే ఖచ్చితంగా ఇది మనం గుర్తుంచుకోవాల్సింది. జ్ఞాపకార్థకమైనది నైవేద్యం. ఈ నైవేద్యం దేనితో చేయబడింది? గోధుమ పిండితో అనండి. ఆ గోధుమ పిండితో పాటు ఏం కలిపారు? నూనె కలిసింది. గోధుమ పిండి నూనె కలిసింది, మిళితమయ్యింది.
గోధుమ పిండి నూనె రెండు మిలినమయ్యి కలిసిపోయాయి. దానికి తగినంత ఉప్పు చేర్చబడింది. సాంబ్రానంతా కూడా నుప్పుల మీద వేయబడింది, పరిమళ వాసన మీద చల్లింది. ఇలాంటి ఒక నైవేద్యం దేవునిని శాంతపరిచింది, దేవునికి హోమరూపమైన ఆహారమై దేవునిని సంతృప్తిపరిచింది, యాజక సంబంధమైన ఆహారమై యాజకుని అవసరత తీర్చింది. ఇవన్నీ చేసి దేవుని బిడ్డలకు అది మరపురానిదిగా, జ్ఞాపకార్థమైనదిగా మారిపోయింది. స్తోత్రం చెప్పండి. ఏమిటి ఈ నైవేద్యం? కొత్త నిబంధనలో అది ఒక క్రియారూపంలో కనబడుతుంది. మరి ఇప్పుడు పాత నిబంధనలో అదొక క్రియారూపంగా కనబడుతుంది. మరి పాత నిబంధన గ్రంథంలో అది ఒక క్రియారూపంగా కనబడుతుంటే మరి క్రొత్త నిబంధనలో ఈ నైవేద్యము దేన్ని చూపిస్తుంది అని మనం ఆలోచన చేస్తే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఈ నైవేద్యానికి కావలసిందేంటి? గోధుమ పిండి అనండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక రోజున తన శిష్యులతో మాట్లాడుతూ యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట చెప్పారు. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నన్ను సేవించిన ఎడల. ఓకే, ఇది తన మరణమును గురించి ఆయన మాట్లాడుతూ ప్రభు యేసుక్రీస్తు వారు 12వ 24వ గోధుమ గింజ భూమిలో పడి సావకుండిన ఎడల అది ఒంటిగానే అది చచ్చిన ఎడల విస్తారంగా. యేసయ్య తన మరణమును గూర్చి మాట్లాడుతూ యేసయ్య తనను తాను గోధుమ గింజకు పోల్చుకున్నారు. గోధుమ గింజకు పోల్చుకున్నారు. తాను విస్తారముగా ఫలించాలని ఆయన భూమిలో పడి చనిపోయి గోధుమ పంటగా ఫలించారు. నేనంటాను, భూమి మీద పండిన గోధుమ పంట క్రీస్తై ఉన్నాడు. ఆ గోధుమ పిండి క్రీస్తే. తాను విస్తారముగా ఫలించినట్లు భూమిలో పడి చనిపోయారు. చనిపోయి భూమి మీద దేవుని కొరకైన ఆకలి తీర్చగలిగిన, దేవునిని సంతృప్తిపరచగలిగిన ఆహారముగా మారటానికి తానే నైవేద్యముగా మారి దేవునిని శాంతపరచటానికి, దేవునిని సమాధానపరచటానికి, దేవునిని నెమ్మదింప చేయటానికి, దేవునికి శాంతపరచగలిగిన హోమముగా మారిపోవటానికి, విస్తారంగా ఫలించాలని గోధుమ గింజ లాంటి ప్రభు భూమిలో పడి చనిపోయి తాను గోధుమ పంటగా మారిపోయాడు. భూమి మీద ఆయన గోధుమ పంటగా మారిపోయాడండి. మీరు ఎప్పుడైనా యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం చూసారా? భూమిలో పడ్డాడు ఈ గోధుమ కింద. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం చూడండి. లేత మొక్కవలెను. అదుగో భూమిలో పడిన ఆయన ఒక లేత మొక్కవలెను. ఎండిన భూమిలో, అదుగో ఎండిన భూమిలో ఒక లేత మొక్కవలే పెరిగి, గోధుమ గింజ లాంటి ప్రభు యేసుక్రీస్తు ఎండిన భూమిలో లేత మొక్కవలే పెరిగి గోధుమ పంటగా ఫలించాడు. స్తోత్రం.
గోధుమ పంటగా ఫలించారు. ఫలించిన ప్రభు యెషయా గ్రంథం 53వ అధ్యాయము 10వ వచన ప్రకారం మానవ పాప ప్రాయశ్చిత్తార్థమై తండ్రి చేత అపరాధ పాప పరిహారార్థ బలి కొరకైన యజ్ఞము చేస్తూ ఉండగా శ్రమలతో నలగగొట్టబడ్డాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 10వ వచనం. అతని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆ గోధుమ పంట లాంటి ప్రభుని నలగగొట్టాడు. ఎందుకంటే అపరాధ పాప పరిహారార్థ బలి నిమిత్తమై యేసయ్యను తండ్రి శ్రమలతో, కష్టాలతో, ప్రతికూలతలతో, అవమానాలతో, ఒక పాపమునకు తగిన శిక్షతో యేసయ్యను నలగగొట్టాడు. అతన్ని నలగగొట్టుటకు తండ్రికి ఇష్టమాయను. ఇప్పుడు ఆ గోధుమ గింజ భూమిలో పడి గోధుమ లేత మొక్క వలె పెరిగి విస్తారంగా ఫలించి ఆ గోధుమ పంట అయిన ప్రభువైన యేసుక్రీస్తు శ్రమలతో, ప్రతికూలతలతో నలగగొట్టబడి మెత్తని పిండిగా మార్చబడ్డాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఆ గోధుమ పిండి ఎవరో కాదు, నైవేద్యమునకు తగినది గోధుమ పిండి. ఎవల పిండి పనికిరాదు, ఎవల పిండి పనికిరాదండోయ్. ఎవల రొట్టె అద్భుతము కొరకు పనిచేస్తుంది. మీరు గుర్తుంచుకోండి, ఎవల రొట్టెతో అద్భుతం చేశాడు. 5 ఎవల రొట్టెలను తీసుకొని ఆయన పైకెత్తి ప్రార్థన చేస్తే 5 ఎవల రొట్టెలు స్త్రీలు పిల్లలు కాక 5,000 మంది ప్రజల ఆకలి తీర్చింది. 5 ఎవల రొట్టెలు అద్భుతం చేయటానికి పనికొచ్చాయి. మరొక మాట చెప్పనా, న్యాయాధిపతుల కాలంలో ఎవల రొట్టె ఒకటి దొర్లి మిద్యానీయుల గుడారాన్ని తలకిందులు చేసింది. మిద్యానీయుల గుడారాన్ని తలకిందులు చేసింది ఎవల రొట్టె. ఇక్కడ అద్భుతాలు చేయటానికి పనికొచ్చింది, ప్రజల ఆకలి తీర్చడానికి పనికొచ్చింది 5 ఎవల రొట్టెలు. కానీ నైవేద్య పిండిలో నైవేద్యము కొరకు పనికొచ్చింది గోధుమ పిండి. స్తోత్రం చెప్పండి. ఆ గోధుమ పిండి ఎవరో కాదు, భూమి మీద ఎండిన భూమిలో గోధుమ గింజగా పడి లేత మొక్క వలె పెరిగి గోధుమ పంటగా పండి శ్రమల చేత, ప్రతికూలత చేత తండ్రి చిత్తమును చేయటానికి నలగగొట్టబడి పిండిగా మారిన ప్రభు అయిన యేసుక్రీస్తే ఆ గోధుమ పిండి. స్తపట్లు కూడా దేవుని మహిమపరచండి. ఆ గోధుమ పిండితో నూనె చేర్చబడింది. మరొక కోణంలో చెప్పాలంటే గోధుమ పిండి అనేది భూమిలో పడి, భూమిలో మొలిసి, భూమి మీద పండిన పంట. దీన్ని మరొక కోణంలో చెప్పాలంటే ఆయన సశరీరునిగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన మానవత్వాన్ని, సంపూర్ణమైన మానవత్వాన్ని చూయిస్తుంది ఈ గోధుమ పిండి. స్తోత్రం. భూమి మీద పండిన పంట అది. భూమి మీద పండిన పంట అండి అది. మంచి మాట చెప్పనా, ఇప్పుడు యేసయ్య ఎక్కడ పండిన పంట అది? భూమి మీద పండాడు. ఎండిన భూమిలో లేత మొక్క వలె పెరిగి భూమి మీద పుట్టాడు, భూమి మీద పెరిగాడు, భూమి మీదే తన జీవితంలో దేవుని ఆకలి తీర్చగలిగిన, దేవునికి సమర్పణగా, దేవునికి ఆకలి తీర్చగలిగిన ఒక అర్పణగా మారిపోయాడు. నేను ఒక మాట అడుగునా, మరి నువ్వు యేసయ్యలాగా భూమి మీద పుట్టావుగా, భూమి మీదే మొలిసావుగా, భూమి మీదే పండావుగా, దేవుని కొరకైన అర్పణ ఇవ్వగలిగిన గోధుమ పిండిగా ఉన్నావా నీవు? దేవుని ఆకలి తీర్చడానికి, నైవేద్యం ఇవ్వటానికి నువ్వు పనికొస్తావా? ఆయన ఎండిన భూమిలో మొలిసిన మొక్క,
మన వంటి ఒక పాప శరీరాకారముతో భూమి మీద పుట్టారు. మన వంటి ఒక పాప శరీర ఆకారముతో పుట్టాడు, కానీ ఆ శరీరంలో పాపం లేదు. భూమి మీద మొలిశారు, భూమి మీద పుట్టారు, భూమి మీద పెరిగారు. నాలో పాపం ఉందని ఎవడైనా రుజువు చేయగలడా అని నిరూపించి భూమి మీద పుట్టినవాడు ఒకడు, శరీరంలో ఉన్నవాడు ఒకడు పాపము చేయకుండా ఉండటం సాధ్యము అని రుజువుపరిచాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ గోధుమ పిండి అనేది భూమి మీదే మొలిసి భూమి మీదే పండిన పంట అంటే యేసయ్య యొక్క సంపూర్ణ మానవత్వాన్ని చూయిస్తుంది. స్తోత్రం చెప్పండి. ఆ గోధుమ పిండి ఎవరో కాదు, సంపూర్ణ మానవత్వం కలిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తే. ఆయనే గోధుమ గింజాయి భూమిలో పడి మొలిచి లేత మొక్క వలె పెరిగి విస్తారమైన పంటిచ్చి శ్రమల చేత నలగొట్టబడి తండ్రి చిత్తం చేయటానికి నలిగిపోయి గెచ్చమనే గానుగలో పిండబడి నలగొట్టబడి పిండిగా మార్చబడి ఆఖరికి దేవుని కొరకే అర్పణగా పనికొచ్చాడండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికే అర్పణగా నైవేద్యం ఇవ్వగలిగిన ఒక అర్పణగా ఆయన పనికొచ్చారు. ఆ గోధుమ పిండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి. స్తోత్రం. ఆయన సంపూర్ణ మానవత్వమే ఆ గోధుమ పిండి. అర్థమైందన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. మరి నైవేద్యం కనుక గోధుమ పిండి ఒకటి సరిపోద్దా? సరిపోదు. దాంట్లో ఏం పోయాలి? నూనె పోయాలి. నూనెతో కలపాలి. 5-6 వచనాల్లో చూడండి. అది 2వ అధ్యాయం 5-6 వచనాల్లో, నీ అర్పణము పెనము మీద కాల్చిన నైవేద్యం అయిన ఎడల అది నూనె కలిసినదియు పొంగనదియు నైనా గోధుమ పిండిదై ఉండవలెను. అది నైవేద్యము గనుక నీవు దాని ముక్కలుగా త్రుంచి వాటి మీద నూనె పోయవలెను. నీ అర్పణము పెనము మీద కాల్చిన నైవేద్యమైన ఎడల అది నూనె కలిసినదియు అనండి. అంటే గోధుమ పిండికి ఏం కలపాలి? నూనె కలిసినదై ఉండాలి. అందరండి కలిసినది అనండి. మిలనం చేయబడింది, మిక్స్ అయిపోయింది. గోధుమ పిండి నూనె మిక్స్ అయిపోయింది, కలిసిపోయింది. ఇప్పుడు గోధుమ పిండి సంపూర్ణమైన మానవత్వం కలిగిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి పోలికైతే నూనె దేనికి సూచన? ఎప్పుడు మారదు. దేవుని నిబంధన ఒకటే చెప్పండి. పరిశుద్ధాత్మక సూచన. అందరనండి పరిశుద్ధాత్మక సూచన. అంటే ఈ సంపూర్ణ మానవత్వం కలిగినటువంటి భూమి మీదే మొలిసి భూమి మీదే ఒక పంటగా పండి భూమి మీదే ఎలిగి భూమి మీదే దేవునికి పనికొచ్చే పంటగా మారి దేవుని ఆకలి తీర్చగలిగిన, దేవునికి హోమరూపమైన ఆహారమై దేవుని సంతృప్తిపరచగలిగిన, దేవుని శాంతపరచగలిగిన నైవేద్యంగా పనికొచ్చేశారు. ఎవరు? సంపూర్ణ మానవత్వంతో ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మనలాగా భూమి మీద పోలిశారు, భూమి మీద పెరిగారు. దేవునికి నైవేద్యం కొరకు పనికొచ్చాడు. ఇప్పుడు సంపూర్ణ మానవత్వం కలిగిన ప్రభువైన యేసుక్రీస్తు వారు దేనితో కలిసిపోయారు? నూనెతో అనండి. నూనె అంటే ఏంటి? ఒక మాట చెప్తాను వినండి. యేసయ్య జన్మలోనే పరిశుద్ధాత్మ శక్తితో యేసయ్య జన్మ జరిగింది. అవునా కాదా? గబ్రియేలు దూత మరియతో ఏం చెప్పాడు? ఇది ఎలాగూ జరుగును అన్నదాన్ని, పురుషుని ఎరగని దాన్ను ఇది ఎలాగూ జరుగును అన్నదానికి గబ్రియేలు దూత ఏం చెప్పాడు? పరిశుద్ధాత్మ వలన అనండి. అంటే యేసయ్య జన్మలోనే ఆయన మానవత్వాన్ని ధరించుకుంటున్నప్పుడే ఎవరు మిళితమయ్యారు? ఆయన జన్మలోనే పరిశుద్ధాత్మ సమ్మేళనం జరిగినది. స్తోత్రం. మరొక మాట చెప్పుడా,
ఇప్పుడు యేసయ్య జన్మలోనే పరిశుద్ధాత్మ ఆధిపత్యం, పరిశుద్ధాత్ముడు కలిసిపోయాడు. పరిశుద్ధాత్మ కలయికతోనే ఆయన మానవత్వం భూమి మీదకి వచ్చింది. గోధుమ పిండి నూనెతో కలిసింది అంటే ఆయన సంపూర్ణ మానవత్వములో పరిశుద్ధాత్మ సమ్మిళితమైపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. నూనె కలిసింది అంటే అర్థం ఏంటంటే ఆయన సంపూర్ణ మానవత్వంతో పరిశుద్ధాత్మ మిళితమయ్యారు. ఎక్కడ? జన్మలోనే అనండి. మరి అంతేకాదు, యోహాను సువార్త 3:16 ఆయన బాప్తిస్మం పొంది నీళ్ళల్లో నుండి చదవండి అన్నమాట. యోహాను మత్తయి సువార్త 3:16. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళల్లో నుండి ఒడ్డునకు వచ్చెను. నీళ్ళల్లో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూచాను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూశాడు. అందరూ చూశారు. ఆయన జన్మలోనే పరిశుద్ధాత్మ అనే నూనె ఆ గోధుమ పిండితో కలిసిపోయింది. సంపూర్ణ మానవునిగా జన్మిస్తున్నటువంటి ప్రభుతో పరిశుద్ధాత్మ సమ్మిళితమైంది. అర్థమైందన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. మరి జన్మలోనే పరిశుద్ధాత్మ కలిసిపోయిందిగా, నూనె మిళితమైపోయిందిగా, పరిశుద్ధాత్మ సమ్మిళితమైపోయిందిగా యేసయ్య జన్మలోనే. మరలా బాప్తిసం పొందిన వెంటనే పరిశుద్ధాత్ముడు పావురాకారంలో తన మీదికి వచ్చాను. అభిషేకించబడ్డాడు పరిశుద్ధాత్మ ద్వారా. జన్మలో పరిశుద్ధాత్మ సమ్మేళనం జరిగింది. ఇప్పుడు ఆయన పరిచర్యకు ముందు పరిశుద్ధాత్మ పావురము వలె వచ్చి తన మీదకి తనను అభిషేకించింది. అక్కడ కూడా ఏం జరిగింది? పరిశుద్ధాత్మ గోధుమ పిండితో నూనె కలిసింది. ఒక రక్షింపబడిన విశ్వాసంలో కూడా ఈ రెండు ప్రధానమైన ఘట్టాలు. ఒక మనుషుడు ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించి బాప్తిసం పొంది ప్రభువైన యేసుక్రీస్తు రక్తమైన పాపములను కడిగివేశాడు అని నమ్మి బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడ్డాడు అంటే అర్థం ఏంటి? అది మానవ కార్యం కాదు, పరిశుద్ధాత్ముడు అతనిలో ఉండి కార్యం చేశాడు గనుకనే రక్షింపబడినాడు, బాప్తిసం పొందినాడు, ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకునికి అంగీకరించినాడు. అంటే పరిశుద్ధాత్మ కార్యము వలనే మనము తిరిగి జన్మించాం, నూతన జన్మ పొందాం. అందరితో పరిశుద్ధాత్మ పని అయిపోయిందా? నో. పరిశుద్ధాత్మ కార్యం చేస్తేనే మనం రక్షింపబడినాము, నూతన జన్మ పొందాం. అంతటితో పని ముగించబడలేదు. యేసయ్య చెప్పాడు, పరిశుద్ధాత్ముడు మీ మీదకు వస్తాడు, అప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. అంటే గోధుమ పిండితో మిలినమయ్యేది రెండు విధాలు. ఒకటి గోధుమ పిండితో జన్మలోనే మిళితమైంది. రెండు మరలా బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం జరిగింది. అంటే పరిశుద్ధాత్ముడు మనతో మిళితమై ఉండటం వేరు, మనలను అభిషేకించటం వేరు, మన మీదికి రావటం వేరు, మన మీద నిలిచి ఉండటం వేరు. ఈ రెండు జరగాలి. ఒకటేమో ఆత్మలో జరిగే కార్యం పరిశుద్ధాత్ముడు, రెండవదేమో బహిరంగంగా జరిగే కార్యం. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మన మీదకి వస్తాడో శక్తి కనపరచబడుతుంది, శక్తి ప్రభావం కనపరచబడుతుంది. లోపల ఉన్న పరిశుద్ధాత్ముడేమో యేసుక్రీస్తు దేవుడను ఒప్పింప చేస్తాడు, తిరిగి నూతన జన్మ పొందేటట్టు చేస్తాడు. ఇప్పుడు యేసయ్యే సంపూర్ణ మానవత్వంతో నింపబడిన ఆ గోధుమ పిండి ప్రభువైన యేసుక్రీస్తు అయితే ఆయన జన్మలోనూ ఆయన జీవితంలోనూ ఎవరు మిళితమైపోయారు? నూనె. నూనె అంటే పరిశుద్ధాత్మ. సంపూర్ణ మానవత్వం కలిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు దైవత్వం అనే దేవుని ఆత్మతో సమ్మిళితమైపోయారు. స్తోత్ర. దైవత్వం అనే దేవుని ఆత్మతో సమ్మిళితమైపోయినప్పుడు
ఆ రెండిటికి చేర్చబడింది ఏంటి? సాంబ్రాణి. ఏంటి? సాంబ్రాణి అనేది ఏంటో తెలుసా? పరిమళాన్ని చూస్తుంది. నైవేద్యాన్ని పనికొచ్చేది ఏంటి? 1 గోధుమ పిండి, 2 నూనె కలపాలి, 3 సాంబ్రాణి నుప్పుల మీద వేయాలి. అంటే పరిమళం. సంపూర్ణ మానవత్వం కలిగిన ప్రభువైన యేసుక్రీస్తే గోధుమ పిండి అయితే, ఆయన జన్మలో ఆయన జీవితంతో మిళితమైన పరిశుద్ధాత్ముడే నూనె అయితే, ఈ గోధుమ పిండి అయిన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ అనే నూనెతో సమ్మిళితమైపోగానే ఆయన సాక్ష్య జీవితం పరిమళం వెదజల్లింది. పరిమళం వెదజల్లింది. ఎంత పరిమళం అంటే సాంబ్రాణి అంత సువాసన కలిగిన పరిమళం. ఈ సాంబ్రాణి అనేది దేన్ని చూయిస్తుందంటే పునరుద్ధాన బలాన్ని చూయిస్తుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎప్పుడైతే సంపూర్ణ మానవత్వం కలిగిన గోధుమ పిండి భూమి మీద మొలిసి భూమి మీదే పంటగా మారి దేవునికి నైవేద్యం ఇచ్చి ఆయనను సంతృప్తిపరచగలిగిన, ఆయనను శాంతపరచగలిగిన అర్పణగా ఎదిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు అనే గోధుమ పిండి తండ్రి చిత్తము నెరవేర్చటానికి నలగగొట్టబడి పిండిగా మారిపోయాడు. ఆయన సంపూర్ణ మానవత్వంతో జన్మలోనూ ఆయన జీవితంలోనూ పరిశుద్ధాత్ముడు సమ్మిళితమైపోయారు కనుక ఆయన సాక్ష్య జీవితం పరిమళం ఎంతవరకు వెదజల్లిందంటే మరణము ఆయనను బంధించి ఉంటుట అసాధ్యంగా మార్చబడింది. పట్ల మరణము ఆయనను బంధించి ఉంటుట అసాధ్యమైనది. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 24వ వచనం. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 24వ వచనం. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యమైపోయింది. ఈ పరిశుద్ధాత్మ గోధుమ పిండి నూనెతో కలవగానే ఆ పరిమళం ఎంతగా మారిందంటే ఇక మరణము ఆ రెండిటిని మాట్లాడండి రా. మరణము గోధుమ పిండి నూనె కలిసిన దానిని మరణము బంధించి ఉంచుట అసాధ్యమైపోయింది. నెక్స్ట్ 1 కొరింథీ 15:54. 1 కొరింథీ 15:54. 1 కొరింథీ 15:54. అక్షయతను ధరించుకొనినప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు అదుగో ఆ గోధుమ పిండితో ఈ నూనె ఎప్పుడైతే మిలినమైపోయిందో, ఆ గోధుమ పిండితో ఈ నూనె ఎప్పుడైతే మిలినమైపోయిందో ఆ విజయమందు మరణము మింగివేయబడింది. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యమైపోయింది. మరణమే ఆ విజయమే మరణాన్ని ఏ విజయం? సంపూర్ణ మానవత్వం కలిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు అనే గోధుమ పిండి నూనె అనే పరిశుద్ధాత్మతో సమ్మిళితమైన జీవితాన్ని జీవించినప్పుడు ఆ విషయమందు మరణము మింగివేయబడింది. ఇక మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యమయ్యింది. ఒక ఎత్తు అయితే ఆ మరణాన్నే ఏ విజయం? ఏ విజయం అది? గోధుమ పిండి నూనె కలిసిన విజయము మరణాన్నే మింగేసింది. మరణం ఆయన్ని బంధించాలనుకుంది, మరణం ఆయనను బంధించలేకపోయింది. గోధుమ పిండి నూనె కలిసిన విజయము, ఆ సమ్మిళనము మరణాన్నే మింగివేసింది. మరణము ఓడిపోయింది. ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడంటే అదుగో గోధుమ పిండి నూనె కలిసింది, అక్కడ ఓడిపోయానంటది మరణం. నా ప్రియ దేవుని జనాంగమా, ఎప్పుడైతే
గోధుమ పిండి నూనె సమ్మిళితమయ్యిందో, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ మానవత్వం అనే గోధుమ పిండి, ఆయన భూమిలోనే మొలిశారు, భూమిలోనే పెరిగారు, లేత మొక్క వలె పెండి పెరిగారు, భూమి మీద ఒక పంటగా మారారు, దేవునికి నైవేద్యం ఇవ్వగలిగిన అర్పణగా గోధుమ పిండిగా మార్చబడ్డారు. మార్చబడిన ఆయనతో, ఆయన సంపూర్ణ మానవత్వం అనే గోధుమ పిండితో, ఆయన జన్మలోను జీవితంలోను పరిశుద్ధాత్మ సమ్మిళనముతో జీవించటం వలన ఆ విజయము మరణాన్ని మింగివేసింది. మరణం అనుకుంది ఆయన్ని బంధించాలని, కానీ ఈ రెండిటి కలయిక గోధుమ పిండి నూనె కలయిక, ఈ రెండిటి కలయిక, ఆ విజయం మరణాన్నే మింగివేసింది. మరణం ఓడిపోయింది. మరణము అనే పదం నిరర్ధకంగా మారిపోయింది. స్తోత్ర. ఆయన మరణమును నిరర్ధకం చేసి అక్షయతను, జీవాన్ని వెలుగులోకి తెచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఇక ఈ సాంబ్రాణి వాసన ఎంత లెక్క వ్యాపించిందంటే భూమి ఎంత వ్యాపించింది. ఆయన సాక్ష్య జీవితం భూమి ఎంత వ్యాపించింది. సాంబ్రాణి ఆగ్రోనించింది. ఆయన పరిమళం మరణమును జయించిన విజయుడు అన్న స్వార్థ ప్రపంచమే మ్రానుమోగిపోయిందండి. సాంబ్రాణి అయి పరిమళ వాసనగా మార్చబడిందండి. స్తోత్రం చెప్పాలనిపించలేదు మీకు? పాత నిబంధనలో దాగి ఉన్న క్రీస్తుని మీకు చూపిస్తున్నాను. ఆ నైవేద్యం ఎవరో కాదండి, ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితమే దేవునికి నైవేద్యం. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో సమ్మిళితమైన ఆయన జీవితమే తండ్రికి నైవేద్యమయ్యింది. పరిశుద్ధాత్మ సమ్మిళనంతో చేసిన కార్యాలు, సూచన క్రియలు, అద్భుతాలు, సువార్త అదంతా తండ్రికి నైవేద్యంగా మార్చబడింది. ఆ సాంబ్రాణి, ఆయన శిలువ శ్రమ, ఆయన పునరుద్ధానం అనే సువాసన ప్రపంచమంతా ఆగ్రహించబడింది. హల్లెలూయా. అది దేవునికి ఇంపైన సువాసనగా మార్చబడింది. మరి గోధుమ పిండి ప్రభువైన యేసుక్రీస్తు అయితే, నూనె పరిశుద్ధాత్మ అయితే, సాంబ్రాణి ఆయనను గూర్చి వ్యాపించిన సాక్ష్య జీవితం అయితే, మరి ఉప్పు ఏంటి? సంపూర్ణ మానవత్వం కలిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు, సంపూర్ణ మానవత్వం కలిగి భూమిలో మొలిసి, భూమి మీద పెరిగి, భూమి మీద పంటగా మారి, దేవుని ఆకలి తెచ్చగలి నైవేద్యంగా మారిన ప్రభువైన యేసుక్రీస్తు అనే గోధుమ పిండి, పరిశుద్ధాత్మ అనే సమ్మిళిత జీవితం జీవించి తండ్రి చిత్తమును నెరవేర్చటానికి శిలువ మరణమును అనుభవించి ఆయన మనతో ఒక నిబంధన చేశాడు. బైబిల్లో ఉప్పు అనేది నిబంధనను చూయిస్తుంది. ఏంటి? నిబంధన. అదే లేవియా కాండం 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. లేవియా కాండం 2వ అధ్యాయం 13వ వచనం. నీవు అర్పించు ప్రతి నైవేద్యంనకు ఉప్పు చేర్చవలెను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలెను. స్తోత్రం చెప్పండి. అంటే ఉప్పు దేనికి చూచినా నిబంధన. చెప్పండి. ఇప్పుడు ఉప్పు దేనికి సాదృశ్యం? నిబంధన. ఇప్పుడు యేసయ్య మనతో గోధుమ పిండి అయిన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ అనే నూనెతో సమ్మిళితమై శిలువ మరణ పునరుద్ధానాలను సైతము జయించిన వాడై క్రొత్త నిబంధన సంఘముతో ఆయన ఒక నిబంధన చేశాడు.
ఆ నిబంధన ఏంటో తెలుసా? ఆయన రక్తము వలనైన క్రొత్త నిబంధన. ఏంటి ఆ నిబంధన? మీకు చెప్తాను 2 నిమిషాలు అర్థమయ్యేటట్లు. దేవుడు తన రక్తముతో ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధన ఏంటి? ఎబ్రీ పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగ చెప్పుచున్నాడు, ప్రభువు ఇట్లనెను, ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోను యోధా ఇంటి వారితోను నేను క్రొత్త నిబంధన స్తోత్రం చెప్తున్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంటి? క్రొత్త నిబంధన చేస్తున్నాను. ఇది మరలా యేసయ్య తన శిలువ మరణానికి ముందు కూడా చెప్పాడు. ఆ ఒక పాత్రలో రక్తం పట్టుకొని ఇది క్రొత్త నిబంధన వలనైన నా రక్తము అన్నారు మత్తయి సువార్త 26వ అధ్యాయంలో. ఇప్పుడు ఎబ్రీ పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం అంటాడు, ఇదిగో నేను వారితో ఒక క్రొత్త నిబంధన చేయుచున్నాను. ఆ నిబంధన ఏంటంటే, అది నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకుని దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది, ఆ పాత నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు గనుక, నా నిబంధనలో వారు నిలవలేరు గనుక నేను వారిని అలక్ష్యం చేసినని ప్రభువు చెప్పుచున్నాడు. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా వారి మనస్సులో నేను చేయబోవు నిబంధన ఏదనగా వారి మనస్సులో ధర్మవిధులను ఉంచెదను, నా ధర్మవిధులను ఉంచెదను. వారి హృదయముల మీద ధర్మవిధులను ఉంచుకొని అన్నాడా, ఉంచెదను అన్నాడా? నా ధర్మవిధులను వారి హృదయములో ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడనయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు. యెహెజ్కేలు గ్రంథం 36:27. ఆఖరిగా యెహెజ్కేలు గ్రంథము 36:27. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఇక్కడంతా చూడండి, ఇచ్చేదను అంటున్నాడు. నేను ఇస్తాను, నా ఆత్మను మీ యందుంచి. 27వ వచనం, నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొన్ని వారిని గాను మిమ్మల్ని చేసేదను. స్తోత్రం. అందరి మాట అందరూ చదువుదాం. నేను మీతో, అందరూ చెప్పండి, నేను మీతో ఒక క్రొత్త నిబంధన చేయుచున్నాను, నా ధర్మ విధులను మీ హృదయములో ఉంచెదను, మీ హృదయములో వాటిని రాసెదను, నా ఆత్మ మీ యందుంచి నా ధర్మ విధులను నా కట్టడలను గైకొను వారిగా నేను మిమ్ములను చేసేదను. ఇది ఆయన చేసిన నిబంధన. బైబిల్ మూసేయండి, ముగింపులో వచ్చాం. పాత నిబంధన అంతా ఏం చెప్పిందో తెలుసా? వ్యభిచరించొద్దు, దొంగిలించొద్దు, నరహత్య చేయొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు, చెయ్యొద్దు అని చెప్పింది. మిగతా వాటిని, దేవునికి ఇష్టమైన వాటిని చెయ్యి 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 అని చెప్పింది. కానీ క్రొత్త నిబంధన ఉంటుంది, నువ్వు చేయలేవన్న సంగతి నాకు తెలుసు, నా నిబంధనలో ఉండలేవన్న సంగతి నాకు తెలుసు, కనుక నేనే క్రొత్త నిబంధన నేను మీతో చేస్తున్నాను. పాత నిబంధనలో మీరు నిలవలేరన్న సంగతి నాకు తెలుసు, ఆ విధులను మీరు గైకొనలేరన్న సంగతి నాకు తెలుసు, ఆ విధులను మీరు చెయ్యలేరన్న సంగతి నాకు తెలుసు. నేనే క్రొత్త నిబంధన మీతో చేస్తున్నాను. అదేంటో తెలుసా? నేనే నా ధర్మ విధులను మీ హృదయంలో రాసేస్తాను, నేనే నా ధర్మ విధులను మీ హృదయంలో ఉంచుతాను, నేనే నా ఆత్మను మీ యందుంచి నా ధర్మ విధులను నా కట్టడలను గైకొనే వారిగా నేనే
చేసేదను. ఇది క్రొత్త నిబంధన. పాత నిబంధనలో చేయలేంది దేవుడు మన ద్వారా చేయిస్తానని చెప్పుకు నిబంధన చేశాడు. ఈ వాగ్దానాన్ని పట్టుకున్న ప్రార్థన చేయి. నిజంగా నీకు పాపం మీద జయ జీవితం కావాలా? ప్రభువా, నేను నీ నిబంధనలో ఉండలేనన్న సంగతి మీకు తెలుసు. నీవు నాతోనే ఒక క్రొత్త నిబంధన చేశావు. నీ ఆత్మను నా యందుంచి నీ కట్టడలను గైకొని వానిగా చేసేదను అని మీరే నాతో మాటిచ్చారు. నీ ఆత్మను నా యందుంచి నీ విధులను గైకొనేటట్టు చేస్తానని మాటిచ్చారు. నీ ధర్మ విధులను నా హృదయంలో మీరే రాస్తానన్నారు, ఉంచుతానన్నారు. నా ఆత్మను మీ యందుంచి నీ ఆజ్ఞలను గైకొని వానిగా, కట్టడలను గైకొని వారిగా చేస్తాను అని మీరే చెప్పారు. ఆ ఆత్మకార్యం, ఆ నిబంధన నా జీవితంలో నెరవేర్చబడాలి. ఇది మీరే చెప్పారు. నేను చేయలేకపోతున్నాను. ఆ మోహపు చూపుకు చూడకుండా ఉండలేకపోతున్నాను. అలా మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. అలా చేయకుండా ఉండలేకపోతున్నానయ్యా. కానీ మీరు చెప్పారు, క్రొత్త నిబంధన చేశారు. నా ఆత్మను మీ యందుంచి నేనే నా కట్టడలను, నా విధులను గైకొని వారిగా చేస్తానని, భంగము కాజాలని ఒక క్రొత్త నిబంధన మీ రక్తమును చేతపట్టుకొని, ఇదిగో ఇది క్రొత్త నిబంధన వలనైన నా రక్తం అని చెప్పి ఒక క్రొత్త నిబంధన మాతో చేశారు. పాత నిబంధనేమో నన్ను చేయమంది, క్రొత్త నిబంధనేమో నీ ఆత్మను నాలో ఉంచి చేపిస్తానని చెప్పింది. ఈ క్రొత్త నిబంధన నా జీవితంలో నెరవేర్చబడాలి అని ఆ ఉప్పును జ్ఞాపకం చేసుకోవాలి. అంటే నైవేద్యములో గోధుమ పిండి అయిన ప్రభువైన యేసుక్రీస్తు మానవత్వంతో దైవత్వం అనే పరిశుద్ధాత్మ సమ్మిళితమైంది. సమ్మిళితమైనప్పుడు తండ్రి చిత్తం నెరవేర్చగలిగారు. తండ్రి చిత్తం నెరవేర్చుటకు నలగొట్టబడ్డారు, గోధుమ పిండిగా మార్చబడ్డారు. ఆయన శిలువ శ్రమ, ఆయన శిలువ మరణ పునరుద్ధానాల మూలంగా మరణమును జయించి సాంబ్రాణితో పరిమళ వాసనగా ప్రపంచమంతా ఆగ్రహించబడి ఆయన మహిమగల సువార్త వ్యాపించి ఈరోజు అన్నిటినీ జయించిన విజయుడుగా నిబంధన చేశాడు. ఇదిగో క్రొత్త నిబంధన వల్ల నేను నా రక్తంతో చేస్తానని నిబంధన అన్నాడు. బల్ల తీసుకునేటప్పుడు మనకి ఇదే గుర్తు రావాలి. నా కట్టడలను గైకొని వానిగా నేను మిమ్మలను చేసేదను, నా విధులను గైకొని వారిగా మిమ్మలను చేసేదను అని ఆయన చెప్పాడు. నన్ను చేస్తాడు. ఈ నిబంధన భంగము కాజాలదు. నాకు నేనుగా చేయలేను. ఆయన నా ఆత్మను నా యందుంచి ఇది చేపిస్తాడు. ఇది నమ్మాలి. ఈ నిబంధన గుర్తు చేసుకోవాలి. అప్పుడు అది పరిపూర్ణమైన నైవేద్యం అవుతుంది. ఆ ఉప్పు దేవుడు మనతో చేసిన క్రొత్త నిబంధన. ఈ మూడు మిళితమైపోయినాయి. ఏంటి? గోధుమ పిండి, నూనె, ఆయన సంపూర్ణ మానవత్వం, పరిశుద్ధాత్మ, ఉప్పు, ఆయన చేసిన నిబంధన. ఈ మూడు మిళితమై దేవుని ఆకలి తీర్చగలిగింది. హల్లెలూయా! దేవుని సంతృప్తిపరిచిన హోమమైంది. నైవేద్యమై దేవుని శాంతపరిచింది. నైవేద్యమై దేవుని శాంతపరిచింది. నైవేద్యమై యెహోవాకు హోమరూపమైన ఆహారమై ఆయన్ని సంతృప్తిపరిచింది. నైవేద్యమై యాజక సంబంధమైన ఆహారంగా మార్చబడింది. నైవేద్యమై చెప్పండి, నాలుగోది ఏంటి? నైవేద్యమై ఇంపైన సువాసన కలిగిన హోమముగా మార్చబడింది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ నైవేద్యం అంతా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వమే, ఆయన జీవితమే ఈ నైవేద్యం. హల్లెలూయా! ఇప్పుడు దేవునికి హోమరూపమైన ఆహారంగా మార్చబడింది ఏంటి? ఆయన మానవత్వంతో కూడిన జీవితమే యేసయ్యకు, తండ్రి అయిన దేవునికి నైవేద్యంగా మార్చబడింది. ఈ నైవేద్యము తండ్రిని సంతోషపరిచిన
యేసయ్య జీవితమే. స్తోత్రం. ఆయనే గోధుమ పిండి, ఆ గోధుమ పిండి అయిన ప్రభువైన యేసుక్రీస్తుతో పరిశుద్ధాత్మ సమ్మిళితమయ్యారు. సమ్మిళితమైన పరిశుద్ధాత్మతో ఆయన మానవత్వంతో కూడిన జీవితంలో పరిశుద్ధాత్ముడు సమ్మిళితమయ్యాడు. అది ఆగృనించబడి ఆ సువార్త ప్రపంచానికి ఎదజల్లబడింది. ఆయన మనతో నిబంధన చేశాడు. ఈ టోటలీ జరిగిన కార్యమంతా కూడా తండ్రిని శాంతపరిచింది. హల్లెలూయా. తండ్రిని శాంతపరిచింది. అయితే ఈ నైవేద్యాలలో 3 రకాలు ఉన్నాయి. పొయ్యిలో కాల్చిన నైవేద్యం, పెనము మీద కాల్చబడిన నైవేద్యం, ఇంకెక్కడ ఆ 3 నైవేద్యాల యొక్క మర్మం ఏంటో మరొకసారి మనం ధ్యానం చేద్దాం. ప్రభు కృప మనందరికీ తోడై ఉండును గాక. అందరూ లేచి నిలబడండి. ఆయన కుమారుని మహిమపరుస్తున్న మన మధ్య ఆయన ఆత్మ సంచారం జరుగుతుంది. పరలోకపు తండ్రి, ఈ రాత్రి నైవేద్యములో ఉన్నటువంటి నిగూఢమైన విషయములను బయలుపరుస్తూ దేవునికి హోమరూపమైన ఆహారమై దేవునిని సంతృప్తిపరచగలిగిన, దేవునిని శాంతపరచగలిగిన, యాజక సంబంధమైన ఆహారముగా మార్చబడిన జ్ఞాపకార్థముగా గుర్తుంచుకోవలసిన నైవేద్యం మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జీవితమేనయ్యా. మా రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జీవితమే మీకు నైవేద్యమైనది. మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవితమే మీకు నైవేద్యమై మిమ్మలను శాంతపరిచినది, మీకు ఆహారమై సంతృప్తినిచ్చినది. అది యాజక సంబంధమైన ఆహారమై, యాజక సంబంధమైన ఆహారమై నిన్ను సేవించే వారి అక్కర్లను తీర్చుతున్నది ఆ నైవేద్యం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జీవితమే ఆ నైవేద్యమయ్యా. ఆ నైవేద్యమును చేతపట్టుకొని మా ప్రభు వారి యొక్క జీవితాన్ని మీ చేతపట్టుకొని వారిని బట్టి మిమ్మల్ని ఆరాధిస్తూ మహిమపరుస్తున్నాం. నిగూఢమైన సత్యములను మాకు వెల్లడి చేసిన పరిశుద్ధాత్ముడా వందనాలు. ఈ రాత్రి నీ కృపాసనమునకు వద్దినటువంటి బిడ్డలను కనికరించినందుకు వందనాలు. కృప చూపినందుకు వందనాలు. రోగులను స్వస్థపరిచినందుకు వందనాలు. ఆత్మ కార్యాలు జరిగించినందుకు వందనాలు. నీ ప్రజల మీద కటాక్షము చూపినందుకు వందనాములు. దురాత్మ అంధకార చీకటి శక్తుల ప్రభావం నుండి విమోచించినందుకు స్తోత్రములు. ప్రజల మీదకు నీ కటాక్షము రానిమ్మని, నీ దీవెళ్లతో నింపమని, కృపాక్షేమములు వెంట రానిమ్మని, నీ బిడ్డల జీవితాల్లో సంతోష సమాధానాలు సమృద్ధి అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించుతూ పొందుకున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని కృప, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కనికరం, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం మనందరికీ తోడై ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.